భాగవతం మంచి పద్యంతో స్టార్ట్ చేద్దామండి. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని లేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశపావన వింటే. వాసుదేవ. మాస్టర్ గారు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారికి నమస్కారాలతో వారి ఆశీస్సులు మన అందరిపైన సదా ఉండాలని కోరి ప్రార్థిస్తూ, వారి ఆశీస్సులు మనందరిపైన సదా ఉండాలని కోరి ప్రార్థిస్తూ వారి సందేశం ఒకసారి విందాం. ఈ మాస్టారు ఆయన స్వదస్తీరుతోటి రాసిందనమాట. జన్మ సార్థకత. అవతార పురుషులను నిరంతరం స్మరించడం మనస్సును నిర్మలం చేస్తుంది. అంతకన్నా వారు చేసిన సత్కార్యాలను చెప్పుకొనడం మంచిది. దాని వలన మనస్సుకు ఆశ, ధైర్యం కలుగుతాయి. అంతకన్నా ఆ సత్కార్యాలను తాను కూడా ఆచరించడానికి యత్నం చేయడం శ్రేష్టం. దాని వలన జన్మ సార్థకమై కర్మబంధాలు తొలగుతాయి. సత్కర్మాచరణం వల్ల మాత్రమే కర్మబంధాలు తొలగుతాయి అని మాస్టర్ గారు మనకిచ్చిన దివ్యమైన సందేశం ఇది. అంటే 10 మందికి మేలు జరిగే మంచి పని ఏదైనా సరే మన ద్వారా జరగాలి. మన ద్వారా జరిగితే అంతకన్నా సేఫ్లో మనం ఉంటాం అన్నమాట. అంతకన్నా క్షేమంలో మనం ఉంటాం. అందుచేత మన దైనందిన జీవితంలో రోజు కానీ వారానికి ఒకసారి కానీ ఏదో ఒకటి మన స్వలాభానికి సంబంధం లేని మంచి పని ఏదో ఒకటి స్టార్ట్ చేయాలండి. అది సాధారణంగా మెడికల్ సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు ఉంటాయి. అందులో వైద్యం అనేది అన్నిటికంటే శ్రేష్టమైనది, ఉత్కృష్టమైనది. అది నేర్చుకోవడం, తెలుసుకోవడం. మనమే ఎన్నో అవసరాల్లో ఉంటాం, మెడికల్లో వైద్యపరమైన అవసరాలు. ఆ అవసరాలు మనం తీర్చుకోవడం, మన కుటుంబానికి అటెండ్ అవ్వడం, అలాగే 10 మందికి మనం తెలుసుకున్న దాన్ని అప్లై చేయడం అనేది ఇక్కడ మాస్టర్ గారు మనకు నేర్పింది అనమాట. మాస్టర్ గారు ఇచ్చిన జీవన విధానంలో ముందు ఏమిటంటే ఎవరికి వాళ్ళుగా జీవించడం పోయి ఒకరికి కోసం ఒకరు జీవించడం అలవాటు అవుతుందండి. అలాగే కాంపిటీషన్ పోయి కోఆపరేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. అందుచేత మాస్టర్ గారు ఇచ్చిన ఒక దివ్య జీవనం, వారి అనుయాయులు దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఆ అనుభూతి ఉన్నది. ఇక ఇక్కడ మనం చెప్పుకునే క్లాసులు ఏమిటంటే హోమియోపతి, హెర్బల్ మెడిసిన్ ఆర్ ఔషధ మొక్కలను గుర్తుపట్టడం ఎలాగా, వాటి ఉపయోగాలు తెలుసుకోవడం ఎలాగా. మూడోది ఏమిటంటే భారతీయ జీవనం. అంటే పెద్దలు చెప్పిన, ఋషులు చెప్పిన, గురుతుల్యులైన వాళ్ళు చెప్పిన మంచి విషయాలు మనం చెప్పుకోవడం అన్నమాట. అందుచేతన ఇక్కడ 3 కాంబినేషను చాలా మంచి కాంబినేషన్ అండి. ఇది హోమియోపతి వైద్యం చాలా ఉన్నతమైంది. అంటే అందులో మనకు తెలిసిన కాస్తంతలోనే ఎన్నో ఎక్స్పీరియన్స్లు. ఎలా ఉంటుందంటే ఒక్కో ఎక్స్పీరియన్స్ జీవితాంతం గుర్తుండిపోద్దండి. ఒక ఆవిడకి అంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే ఒకళ్ళకి ఒకళ్ళ ప్రాణం నిలబడ్డప్పుడు, ఒకళ్ళ ఆరోగ్యం చేకూరినప్పుడు, ఒకళ్ళ బాధ మన వల్ల మన కారణంగా తగ్గినప్పుడు ఉండే ఆనందం అంతా ఇంత కాదండి. అది ఇన్నర్ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది పైనే ఉంటుంది కానీ ఇది లోపల నుంచి వస్తుంది అనమాట అండి. చాలా హ్యాపీగా ఉంటుంది.
అలాంటిది ఈ వైద్య సేవ చేసేవాళ్ళు మాస్టర్ గారి యొక్క ఆ కార్యక్రమాలు ఉండేవాళ్ళు అందరికీ ఇది అనుభవమే. అంచేతనే ఏమిటంటే చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. మనం చెప్పుకుంటుంటాం అప్పుడప్పుడును. అయినా ఇక్కడ ఏమిటంటే అందరూ కొత్త వాళ్ళు, బాగా పరిచయస్తులు అందరూ కూడా ఇందులో ఉన్నారు కనుక ఒక హార్ట్ సర్జరీకి హైదరాబాద్ పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారండి ఒక ఆవిడని. లోపలికి డబ్బు కూడా కట్టించుకున్నారు. లోపలికి వెళ్ళాక ఇంక ఈవిడికి లాభం లేదు, ఇంకా ఆపరేషన్ ఫెయిల్ అయిపోద్ది, తీసుకెళ్ళిపోండి ఇంటికి అన్నారు. అంతే. అంటే ఇంక నువ్వు చనిపోతావని చెప్పేసి డిక్లేర్ చేసేసారు. అప్పుడు ఎవరో అడిగారండి, మీరు వెళ్ళి చూస్తారా అని. గొల్లపురోలు అనమాట. వాడు వచ్చారు, మమ్మల్ని తీసుకెళ్తున్నారు. దారిలో వాళ్ళని అడిగాను, వాళ్ళ అబ్బాయిని, మీ అమ్మగారి గురించి నువ్వేం చెప్తావు, ఆవిడ యొక్క, ఎందుకంటే ఇందులో స్వభావం, మనస్తత్వం, ఆ తరహా, ఇంకా కొన్ని ఆరోగ్యపరమైన లక్షణాలు, కొన్ని వివరాలు కావాలి కనుక దారిలోనే అడిగాను. నేను అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనకు అవకాశం ఉంటుందో లేదో అని అడిగితే అతను ఏమన్నాడంటే, మా అమ్మగారి గురించి నాకేం తెలియదు అన్నాడు. అదేమిటి, తల్లి గురించి తెలియకపోవడం ఏంటి కొడుక్కి? అందుచేత ఇక్కడ ఏదో పాయింట్ ఉంది, మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏదో ఉందని. నీకు తెలియకపోవడం మీ అమ్మగారి గురించి అన్నాను. మా అమ్మని ఏదో శక్తి ఆవహించినట్టుగా ఉండేదండి చిన్నప్పటి నుంచి. దాంతో మేము భయపడిపోయి దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. అందుచేత మా అమ్మగారి గురించి నేనేం చెప్పలేను అన్నారు. పాయింట్ దొరికేసింది మనకి. అక్కడికి వెళ్ళాక ఆవిడ అంబులెన్స్లో తీసుకొచ్చారండి. హైదరాబాద్లో చుట్టూరు చుట్టాలకు అప్పటికే కబుర్లు తెలుసుకున్నట్టున్నాయి. చాలామంది వచ్చేసారు. ఇల్లంతా కిటకిటలు ఆడిపోతుంది. ఈ లోపల ఎవరో డాక్టర్ గారు వచ్చారంటే మేము ఇద్దరం వెళ్ళాం. వెళ్తులోకి ఆవిడ అదేదో ప్రాణం పోతున్నట్టుగా మా వంక అలా ఏడుపు ముఖంతో చూస్తూ ఉంది. అక్కడ ఏమి వివరాలు తెలుసుకునే అవకాశం లేదు, అక్కడ అంత రద్దీగా ఉంది. కానీ దారిలోనే ఆవిడకి ఏమి వేయాలన్నది వాళ్ళ అబ్బాయి మాటల్లో తెలిసిపోయింది. ఒకటే పాయింట్, డెల్యూజన్ దట్ షీ ఈజ్ అండర్ సూపర్ హ్యూమన్ కంట్రోల్. అంటే మానవాతీత శక్తి చేతుల్లో నేనున్నాను అనే భావన ఆవిడకు ఉందన్నమాట. ఎంచేత ఆవిడ ఏమన్నారంటే వాళ్ళ అబ్బాయి, ఏదో శక్తి ఆవహించినట్టుగా ఉండేదండి ఆవిడ. అంచేత మేము ఎవరం దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు, భయపడిపోవాళ్ళం చిన్నప్పటి నుంచి అన్నాడు. అదే పాయింట్ దొరికిందండి. సెంట్ మెటీరియల్ చూస్తే లెకసిస్ మెడిసిన్లో డెల్యూజన్ దట్ షీ ఈజ్ అండర్ సూపర్ హ్యూమన్ కంట్రోల్ అని ఉంటుంది అనమాట అండి. అంటే లెకసిస్ 30 వేసామండి. అసలు మామూలుగా అయితే ఆ కేసు ఇంక హోప్లెస్ అనమాట అండి. వేస్ట్లోకి ఆవిడ ఒక వారం రోజుల్లో చాలా రికవర్ అయిపోయిందండి. తర్వాత మళ్ళీ గొల్లపురం నుంచి కాకినాడ వెళ్ళి షాపింగ్కి వెళ్ళడం చాలా కాలం ఉన్నది, ఇప్పటికీ కూడా ఉండి ఉంటుందండి. చాన్నాళ్ళు వాళ్ళు మందులు తీసుకెళ్ళారు, చాలా బాగుంది. ఇప్పటికీ కూడా ఆవిడ సజీవంగా ఆరోగ్యంగా ఉందని అనుకుంటున్నాను. ఈ మధ్య రావట్లేదు అంతే. చూడండి, ఒక్క పాయింట్ ఎక్కడిది, హార్ట్ పాయింట్ కాదు, అది మైండ్ పాయింట్. నేను ఒక మానవాతీత శక్తి చేతిలో తను ఉన్నట్టుగా భావించడం అనమాట అండి. ఆ భావనలో మందు దొరికింది మనకు. అంచేతే ఏమంటారంటే, తరహాల్లో ఉంటుంది నాయన వ్యాధి. మాస్టర్ గారు చెప్తారండి, మాస్టర్ ఈకే గారు, వ్యాధి తరహాలో ఉంటుంది నాయన, మనస్తత్వంలో ఉంటుంది నాయన. అది పట్టుకో ముందు, ఆ బిహేవియర్ పట్టుకో, ఇక్కడే తెలిసిపోతుందండి మనకి. ఆవిడ హార్ట్ ఇంక అసలు రిపేరబుల్ చేయలేని పరిస్థితిలో ఆవిడ ఇంటికి పంపించేశారు ఆవిడని, చాలా పెద్ద ఎక్స్పర్ట్లు. అలాంటిది మనం హార్ట్ మీద బేస్ వేయలేదు, మైండ్ మీద బేస్ వేసాం. అది ఎంత కంట్రోల్ చేస్తుందో చూడండి. లెక్సిస్ 30 పడిందండి. అప్పుడు పడింది, చాలా రికవర్ వచ్చేసింది అమ్మాయికి. చాలానాళ్ళు వాడారు మందు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యామిలీ అంతా. అలాంటి కేసులు ఎన్నో. ఇక్కడ ఏమిటంటే ఒక మధుర స్మృతుల కింద ఈ నేర్చుకునే వాళ్ళందరికీ, మాకొక్కళ్ళకే కాదండి, ఈ వైద్య సేవ చేసే వాళ్ళందరికీ మాస్టర్ గారు అందరికీ నేర్పారు. అంటే కావాలన్న వాళ్ళందరికీ మాస్టర్ గారు దగ్గర అయ్యారండి. ఈ విద్య అందరికీ ఇచ్చారన్నమాట అండి. అలాగే అంటే ఇవి హోమియోపతి వైద్యం ఎంత ఉత్కృష్టమైందో, ఎంత ఉన్నతమైందో, మన యొక్క ఆనందానికి అది మూలంగా పనిచేస్తూ ఉంటుందండి.
ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే ఏ స్కిల్ ఉన్నా సరే ఆ స్కిల్ ఆ మనిషికి విలువను పెంచుతుంది. అందులో ఎస్పెషల్లీ ముఖ్యంగా ఈ వైద్య సేవ మరీ ఉన్నతమైందనమాట. ఒక సామర్లకోటలో మాకు డిస్పెన్సరీ ఉన్నది, ఉచిత వైద్యాలయం. అక్కడ వెళ్ళి మందులు ఇస్తూ ఉంటాం. ఇప్పటికి ఒక 40 సంవత్సరాలు బట్టి మంగళవారం మధ్యాహ్నం చేసి అక్కడికి వెళ్తూ ఉంటాం. ఒకసారి చాలా కిటకిటలు ఆడుతూ ఉందండి. పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒక ఆవిడ ఏడ్చేస్తుంది. వీళ్ళు కూడా నేను ముందు వచ్చాను వాళ్ళు ఒకరికొకరు టెన్షన్లో ఉన్నారు, మాది లేట్ అయిపోద్దేమో అని. ఏంటమ్మా అని అడిగితే, నాకు అబార్షన్ అయిపోతుందండి, ఇంకా నాకు కడుపులో నొప్పి వచ్చేస్తుంది, ఇలా 2 సార్లు అయింది, 3వసారి అయితే మా ఆయన వదిలేస్తానన్నాడు నన్ను అని. వాళ్ళ ఆయన అంటే సెకండ్ మ్యారేజ్ చేసింది తల్లిగారు, ఏమీ ఆర్థికంగా బాగోక. దాంతో ఏమిటంటే ఇంకా వదిలేస్తానని ఏడ్చేస్తుంది. అప్పుడు ఒక మందు వేసామండి. అంటే అంత గోడలో కూడా తట్టడం అంటే మందు, అది మనకి ఆవిడకి తగ్గాలని మనస్ఫూర్తిగా ఉన్నప్పుడు తడుతుందండి అది. ఎందుకంటే ఇచ్చేది మనం కాదు, భగవంతుడు, మాస్టర్ గారు, గురువు గారు. మనం కేవలం నిమిత్త మాత్రం అనుకుని అక్కడ సేవ చేస్తే మాత్రం మందు తప్పకుండా తడుతుంది. అందుచేత అక్కడ వైబర్ణం ఆప్యులస్ అని, వైబర్ణం ఓపీ 30 2 మోతాదులు ఇచ్చామండి. ఆవిడకి ఆల్రెడీ బస్ స్టాండ్కి నడిచెళ్ళి బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళాలి. పక్క ఊరు అనమాట అండి. అక్కడ ఉండూరు అని ఒక ఊరు ఉంది సామర్లకోట దగ్గర. ఆ ఊరు వెళ్ళాలండి. దారిలో అబార్షన్ అయిపోద్దేమో, ఏమవుద్దో తెలీదు అని 2 మోతాదులు ఇస్తే ఆవిడ ఒక మోతాదు వేసేసాక వెళ్ళిపోయింది, ఏడ్చుకుంటానే వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే తర్వాత నుంచి మేము ఆవిడకి ఏమైంది, అబార్షన్ అయిపోయిందా, ఆవిడ ఆయన వదిలేశాడా, అసలు ఆవిడ పరిస్థితి ఏంటి, ఇలా చాన్నాళ్ళు గుర్తొచ్చేదండి. ఒక 5 ఏళ్ళు పోయాక ఒక సంటిపురం వేసుకుని వచ్చిందండి. అమ్మాయి ఎక్కడ పోయి ఎన్నాళ్ళో నీ కోసం ఎంత ఆలోచిస్తున్నావో తెలుసా అంటే, ఇప్పుడు ఎందుకు వచ్చామను, ఏదైనా ఆరోగ్య సమస్య అంటే, లేదండి మా అబ్బాయికి దగ్గు వస్తుంది, ఆ వేళ మీరు పొట్లం వేశారు కదా, వేస్ట్లోకి నొప్పి తగ్గిపోయిందండి, ఇంటికి వెళ్ళిపోయాను, బాబు పుట్టాడు అంది. 2వ పొట్లం వేసుకోలేదని చెప్పి. ఎంత అద్భుతమైన అనుభూతి అండి అది. అందులో వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా ఎంతో దెబ్బతినేసి ఉంటారు. అదే ఎక్కడికన్నా వెళ్తే చాలా వేలాది రూపాయలు అయిపోతాయి. ఎంతవరకు సేఫ్గా బయటపడతారో తెలియదు. అలాంటిది మాస్టర్ గారు మనకి విద్యను ఆయాచితంగా కావాల్సిన వాళ్ళందరికీ పంచిపెట్టారండి. అంచేత మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇంట్లో కుటుంబంలో ఒక్కళ్ళు తయారైనా సరే వాళ్ళు అలాగా కొన్ని తరాల పాటుగా ఈ విద్య ప్రసరిస్తుందండి, పరంపరగా వెళ్తుంది. అంచేత ఏమిటంటే ఒక్కళ్ళున్నా సరిపోతుందండి. తర్వాత కొడుకులు, మనవలు, మునిమనవలు అందరూ ఈ రూట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళు, ఆ కుటుంబీకులు, చుట్టుపక్కల నైబర్స్ అందరూ కూడా వాళ్ళ చెయ్య గోల్డెన్ హ్యాండ్ అనమాట. ఇంకా అలాంటి మంచి వైద్య విధానం ఇది. ఆ వైద్య విధానాన్ని మనం కొంత పరిచయం చేసుకుందామని, అవగాహన కోసం మనం ఈ క్లాసులు చెప్పుకుంటున్నాం అనమాట అండి. ఇందులో ఇంకా నా పరిచయం కొంతమందికి మరి నేను తెలియకపోవచ్చును, చాలామందికి కొంతమందికి తెలుసుండొచ్చు. నా పేరు టీవీ రాఘవరావు, నా వైఫ్ టిఎన్ దుర్గాదేవి. మీ ఇద్దరం ఇక్కడ కలిసి చదువుకోవడం, కలిసి సర్వీస్ చేయడం, మాస్టర్ గారి ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఎంత ఆనందాన్ని ఇస్తాయో అవి ఫాలో అవుతుంటే చేతనైనంత, చేయగలిగినంత చేసుకెళ్ళడం జరుగుతుందన్నమాట అండి. నేను మహారాణి కాలేజీలో లెక్చరర్ చేసి రిటైర్ అయ్యాను, బాటనీ లెక్చరర్. నేను హెర్బల్ మెడిసిన్ అంటే ట్రైబల్ మెడిసిన్ మీద, నేను అన్నవరం కొండల మీద, వనమూలికల మీద నేను ఎంఫిల్ చేశాను. చాలా ఫారెస్ట్ ఏరియాలు బాగా తిరిగాను సరదా కొద్దిని. ఎంతోమంది ట్రైబల్ డాక్టర్లు, ఆయుర్వేదిక్ డాక్టర్లతోటి సహచర్యం ఏర్పడింది. అప్పుడు ఎంతో డేటా కలెక్ట్ చేశాను వాళ్ళ దగ్గరే. అయితే ఎంత కలెక్ట్ చేసిన ఏంటంటే, నాకు అందరూ కూడా మొక్క ఏదైనా తెచ్చి ఇది ఏంటంటే ఎవరో చెప్పలేకపోతున్నారండి. అంచేత గుర్తుపట్టలేకపోతున్నారు, ఐడెంటిఫికేషన్. మామూలు కామన్ ప్లాంట్స్ కూడా మిస్ అవుతున్నాం మనం. పూర్వం కామన్ ప్లాంట్స్ గుర్తుండి ఏదో రేర్గా ఉండి ఏమో చెప్పలేకపోయారు, కానీ ఇప్పుడు మామూలు మొక్కలు కూడా ఇది ఏంటంటే చెప్పలేని పరిస్థితి వచ్చింది.
అంచేత ఏంటంటే పూర్వం పెద్దలు మన ఇళ్లలోనే మూలికా వైద్యం జరిగేదండి. జ్వరం వస్తే మిరియాల కషాయం ఇవ్వడం, లేకపోతే ఏదో ఇంకోటి కడుపు నొప్పి వస్తే ఇంకో రసం ఇవ్వడం, అల్లం పట్టేయడం, ఇలాగ అన్నీ హెర్బల్ మీద నడిచేవి. ఈ కెమికల్స్ బాడీకి ఓవర్ కెమికల్ అయిపోవడం ఉండేది కాదు, అంత సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండేవి కాదు. అంచేత వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారండి. మనకేంటంటే ఇప్పుడు ఎక్స్పోజర్ అయిపోయి అనేక రకాల కారణాలు మనకు తెలియనివి ఉన్నాయి అన్నీ. అందువల్ల మనం ఇప్పుడు పూర్వం ఉన్నంత పెద్దలు ఉన్నంత ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం మనం. అందుచేత మళ్ళీ ఆ మొక్కల గురించి మనం తెలుసుకోవడం, చాలా విలువైన ప్లాంట్స్ ఉన్నాయండి మన చుట్టుపక్కల. ఇలా బయటికి ఇలా గేటు దాటి బయటికి వెళ్తే లైఫ్ సేవింగ్ ప్లాంట్స్ ఎన్నో ఉన్నాయి. మనం చూస్తూ ఉంటాం కానీ అవి లైఫ్ సేవింగ్ అని మనకు తెలీదు. అటువంటి వాటిని మనం తెలుసుకున్న తర్వాత వేరే ఉంటుంది, మనం దాని వంక చూతులకి మన దృక్పథం వేరేగా ఉంటుందండి. ఇంకా అంచేత తప్పకుండా ఏం మొక్కలు ఉన్నాయి, ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కల్ని నిత్య జీవితంలో మనం వాడుకోవడం ఎలాగా, ఎవరికైనా అవసరం అయినప్పుడు మనం ఇవ్వటం ఎలాగా అనేది మనం నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో చూడండి, ఒక మొక్క పెడతాను ఇక్కడ చూడండి. అశ్వగంధ మొక్క అండి ఇది. ఈ మొక్క పెన్నేరు అని పిలుస్తాం మనం, అశ్వగంధ. ఇది అనేక వ్యాధులని నివారణ చేయగలదండి. ఇది తగ్గని జ్వరాలు ఉంటే ఇది అశ్వగంధ, తిప్పతీగ. ఈ మధ్య బాగా పాపులర్ అయింది కోవిడ్ వచ్చాక తిప్పతీగనే మొక్క. టినోస్పరా కార్డిఫోలియా, ఇది వైథానియా సోమ్నిఫెరా. ఈ రెండు కాంబినేషన్ ఇస్తే అసలు జ్వరం అన్నది రాదండి. ఒక నెల రోజులు వాడితే మా మేనలుడికి చిన్నప్పుడు అస్తమానం 15 రోజులకి నెలకి జ్వరమే. అప్పుడు ఈ అశ్వగంధ 6 పాళ్ళు, తిప్పతీగ పౌడర్ 4 పాళ్ళు, 6:4 అలా పొట్లాలు కట్టించాము. ఒక హాఫ్ స్పూన్ పౌడరు ఒక నెల వేసుకున్నాడండి. 20 ఏళ్ళు అయింది. వేళ దాకా మళ్ళీ ఆ నెల ఫ్రీక్వెంట్గా జ్వరం రావడం అనేది లేదు, ఎగిరిపోయింది అంతే. మరి అస్తమానం జ్వరాలు వస్తే అస్తమానం ఎవ్రీ 15 డేస్కి మందులు వాడడం, యాంటీబయాటిక్స్ వాడడం, అలాగ బాడీ వీక్ అయిపోవడం, తర్వాత వాళ్ళ లైఫ్ వేరేగా ఉంటుంది. ఇంకా అంచేతనే ఏమిటంటే ఇలాగా మూలికలు మనం అందరం వాడుకోవచ్చు. ఇది ఆ పరిజ్ఞానం తెలిస్తే మనం అందరం కూడా వాటిని ఉపయోగించుకోవచ్చు అని అనమాట. అంచేత హోమియోపతి వైద్యం ఎంత విలువైందో అది మామూలుగా నేర్చుకునే వాళ్ళు అందరూ చేయగలరండి. ఇది అంటే ఇక్కడ అవగాహన నేర్చుకొని ఎవరో ఒకడు డాక్టర్ ఎవరో కూడా వాళ్ళ సహవాసంతో వాళ్ళు ఈ వైద్యం యొక్క విలువని ఆస్వాదించగలం అనమాట. అంచేతన హోమియోపతి, ఈ హెర్బల్ మెడిసిన్లో ఇంకొక ప్లాంట్ ఉందండి, లక్ష్మణ ఫలం. ఒక ఆవిడకి వెన్నుపూస అంతా, ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి వెన్నుపూస దెబ్బతినేసి మంచాన్ని పడిపోయారండి. ఆవిడ కాలిఫోర్నియాలో ఉంటారు, అమెరికా కాలిఫోర్నియాలో. ఆవిడ బెడ్ రిడన్ అయిపోతే ఎవరో ఫ్రెండ్ అడిగారు, ఇలా మా వాళ్ళు ఇలాగ అయిపోయారంటే ఈ లక్ష్మణ ఫలం ఆకు పౌడర్ ఇచ్చామండి. పౌడర్ ఆయన కాలిఫోర్నియా పంపించాక ఆవిడ వాడాక చాలా రిలీఫ్ వచ్చిందండి. ఆకు అనమాట. ఆకు వాడతారు, బెరడు వాడతారు. కాయలు అయితే చాలా కాస్ట్లీ అండి అవి. మామూలుగా ఈ మధ్య అక్కడ అన్ని చోట్ల కూడా పాపులర్ అయింది మాకు. అలాగా అది ఆవిడ వాడాక చాలా రికవర్ అయ్యారు. ఇండియా వచ్చారు వాళ్ళ నాన్నగారిని చూడడానికి. ఇండియా వచ్చి వాళ్ళతో మాట్లాడతానండి అని చెప్పి ఆవిడ ప్రత్యేకించి మాట్లాడారు మాతోటి. ఆవిడ ఎంత సంతోషించారో చెప్పలేమండి. అలా పంపించినందుకు గాను ఆవిడకి వచ్చిన రికవరీకి. ఎందుకంటే అలాగా పనిచేస్తాయి అన్నమాట మూలికలన్నీ కూడా. హోమియోపతి వైద్య విధానాన్ని శామ్యూల్ హానిమాన్ గారు కనుక్కున్నారు. అయితే ఎలా కనుక్కున్నారు అంటే, ఈయన ఎలోపతి ఇంగ్లీష్ డాక్టర్ గారు, ఎండి. ఆయన ఏ ట్రీటైజ్ ఆఫ్
మెటీరియా మెడికా అని డాక్టర్ విలియం కల్లెన్ ఆయన రాసిన మెటీరియా మెడికా ఈయన ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ట్రాన్స్లేట్ చేస్తుంటే ఈ సింకోనా బెరడు వగరుగా ఉండడం వల్ల, యాస్ట్రింజెంట్ టేస్ట్ ఉండడం వల్ల ఇది మలేరియా జ్వరాన్ని తగ్గిస్తుంది అని అందులో ఉంది. ఈయన అక్కడ ఆగిపోయారండి. అక్కడ ఆగకుండా మామూలుగా ట్రాన్స్లేట్ చేసేస్తే హోమియోపతి రాకపోను. ఆయన విజ్ఞత కనుక, ఆయన ద్వారా శాస్త్రం ఆవిష్కరించబడాలి కనుక అక్కడ ఆగిపోయారు. సింకోనా బెరడు యాస్ట్రింజెంట్ అంటే వగరుగా ఉండడం వల్ల ఇది మలేరియా జ్వరాన్ని తగ్గిస్తుంది అని రాసింది అందులో. డాక్టర్ కల్లెన్ ట్రీటేజ్ ఆఫ్ మెటీరియా మెడికా గ్రంథంలోను దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ అక్కడ ఆగిపోయారు. ఇదేంటి వగరుగా ఉండడం వల్ల తగ్గించడం ఏంటి అని చెప్పేసి ఆ బెరడు, ఇక్కడ మనకు బెరడు కనిపిస్తుంది చూడండి, ఆ బెరడుని ఏం చేశారంటే రసం తీసుకుని తాగేశారు ఏమొద్దని. అలాగా ఒక 2-3 రోజులు తాగేదులకు ఏమైందంటే చలి కుదుపుతోటి మలేరియా జ్వరంలాగా వచ్చేస్తులోకి ఇదేంటి నాకు మలేరియా లేదు, ఇది మలేరియా జ్వరంలాగా వచ్చేసింది, ఇది తాగితేనే ఇది మలేరియా జ్వరాలను బాగా తగ్గిస్తుందని ఫేమస్ కదా అని అక్కడ స్పార్క్ ఆయనకి వెలిగిందనమాట. అంటే ఆరోగ్యవంతుల్లో ఎటువంటి లక్షణాలు పుట్టించగలదో అది అలాంటి వ్యాధిని తగ్గించగలదనమాట. అది అంచేతే నాకు మలేరియా లేకపోయినా మలేరియా లక్షణాలు లాంటి చలి, కుదుపు, వణుకు, జ్వరం వచ్చేసినాయి, అంచేతే ఇది మలేరియాని తగ్గించగలదు. అంటే ఒక పదార్థం ఏదైనా ఒక వ్యాధిని తగ్గించగలిగిందంటే అది పదార్థం అలాంటి వ్యాధి లక్షణాలను పుట్టించగలిగి ఉండాలన్నమాట అని కనుక్కున్నారండి. ఐడియా చూసారు, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంటారు. ఇక్కడ ఈ ఐడియా ఏంటంటే కొన్ని వేల మంది, లక్షల మంది జీవితాలని వెలిగించిందనమాట. ఒక పదార్థం ఆరోగ్యవంతుల్లో ఎటువంటి లక్షణాలను అయితే పుట్టించగలదో, ఎటువంటి బాధలను అయితే కలిగించగలదో, అటువంటి బాధలు గల వ్యాధిని అది నయం చేయగలదు, ఔషధంగా పనిచేసి అది నయం చేయగలదని ఒక్క స్పార్క్ వెలిగిందండి ఆయనకి. అక్కడి నుంచి హోమియోపతి శాస్త్రం ఆయన ద్వారా ఆవిష్కరించబడింది. కొన్ని లక్షల కోట్ల మంది ఎన్నో వ్యాధుల నుంచి బయటపడ్డారండి. ఇప్పుడు మనం చెప్పుకున్న 1-2 కేసులు చెప్పుకున్నాం. అలాంటివి ఎన్నో, ఒక్కొక్క డాక్టర్కే కొన్ని వందల కేసులు. ఒక మధురమైన అనుభూతి అండి అది. ఎవరికైనా బాధ తగ్గడం అంటే, తగ్గి వాళ్ళు ఆనందించడం అంటే మనకు అది లోపల ఆనందం ఏర్పడుతుంది అనమాట, వస్తుంది అనమాట. అంచేత హానిమాన్ గారు అలాగా కనుక్కున్నారండి వైద్య విధానాన్ని. వీరు ఏం చేశారంటే హానిమాన్ గారు కనుక్కున్న తర్వాత ఈ వైద్య విధానాన్ని అంతటికే మూల సూత్రాలన్నీ ఏర్పరిచి ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అనే గ్రంథాన్ని ఇచ్చారనమాట. ఈ ఆర్గనానే మనకి మూల గ్రంథం. హానిమాన్ గారు యొక్క ఈ ఆర్గనాన్ అనేది మనకి ఈ హోమియోపతి శాస్త్రానికి ఆయువుపట్టు అనమాట. ఆర్గనాన్ చదవకుండా మందుల గురించి తెలుసుకుని మందులు ఇచ్చేయడం అది చేయకూడదండి. ఎవరైనా సరే ముందు ఆర్గనాన్ బాగా స్టడీ చేయాలి. తర్వాత అప్పుడు ఈయన ఈ ఔషధాలను కనుక్కున్నారన్నమాట. కనుక్కోవాలంటే పెద్ద ఎక్సర్సైజ్ ఏమిటంటే వాళ్ళు మింగాలి, ముందు వాళ్ళు వేసుకోవాలి, వేసుకున్న బాధలన్నీ అనుభవించి ఒక రికార్డు తయారు చేయాలి. ఆ రికార్డు ఏమిటంటే నెలల తరబడి వదలని తలనొప్పి తగ్గించాలంటే నెలల తరబడి వదలని తలనొప్పిని వీడు అనుభవించాలండి. ఇది 2-3 నెలల పాటుగా అలా వదలటం లేదు ఈ తలనొప్పి అంటే, ఇది 2-3 నెలల పాటుగా వదలని తలనొప్పిని ఇది నయం చేయగలదనమాట. అలాగే వాళ్ళ జీవితాలని వాళ్ళ యొక్క హానిమాన్ గారు, ఆయన యొక్క శిష్యులు వాళ్ళ యొక్క శరీరాలను ఒక ల్యాబొరేటరీస్ కింద వాడేశారండి. వాడేసేసి సాక్రిఫైస్ చేసేసి ఎన్నో బాధలు అనుభవించేసి అవుట్కమ్ ఈ మెటీరియా మెడికా అనమాట అండి. వస్తుగుణ దీపిక. ఇందులో ఏమిటంటే ఏ పదార్థం ఏ వ్యాధిని తగ్గిస్తుంది, ఏ లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు ఉండడం వల్ల ఆ వ్యాధి నయమవుతుంది అనమాట. వ్యాధి అంటే వ్యాధికి అస్తిత్వం లేదండి, ఆరోగ్యానికి అస్తిత్వం ఉంది. ఆరోగ్యంలో వచ్చిన డీవియేషనే వ్యాధి అంటే జబ్బుల పేర్లు ఉండవు హోమియోపతిలోను. మనిషి ఉంటాడు, మన మనిషికి వైద్యం ఉంటుంది అనమాట. ఆ మనిషికి వైద్యం జరిగితే జబ్బు కూడా ఆటోమేటిక్గా వాడికి వచ్చిన అనారోగ్యం కూడా పోతుంది అనమాట.
అది చాలా హయ్యెస్ట్ రేంజ్ ఆఫ్ సైన్స్ అండి ఇది. ఎందుకంటే ఆశ్చర్యం వేస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే ఎక్కడదో ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయితే ఇక్కడ తగ్గిపోవడం అనమాట అండి. అలాంటి ఎన్నో కేసులు మనం ఇందులో చెప్పుకుంటా ఉంటాయి. ఒక ఆవిడకి కంటిలో బ్లీడింగ్ అయిపోయింది. అయిపోయి కన్ను కనపట్టలేదు, గడియారంలో ముళ్ళులు కనపట్టలేదు. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం రాజమండ్రి. అక్కడ అకిరా హాస్పిటల్ అని ఉంది, ప్రభాకర్ రావు గారు ఆయన చూశారు. చూసి ఇలా కంటిలో బ్లీడింగ్ అయిపోయింది ఐబీపీ వల్ల, ఇప్పుడంతా ఇప్పుడు మీరు ఏమన్నా వేస్తారా అని అడిగారు. అంటే వేస్తారా అంటే మరి వైద్యం తెలుసు, వైద్యం చేస్తున్నాం ఇక్కడ అంచేత అలాగే వేస్తామంటే వేసి తీసుకురండి అన్నారు. 15 రోజుల్లో తీసుకురామన్నారు. అంటే ఒక ఛాలెంజ్ అనమాట అండి. అప్పుడు ఆవిడ ఏమిటంటే ఎడం కన్నుకు వచ్చింది అది. అయితే ఒక పాయింట్ దొరికింది ఇక్కడ కూడా. ముందు ఒక పాయింట్ దొరికింది అనుకున్నాం, చూసారంటే ఇక్కడ ఒక పాయింట్ దొరికింది. ఏంటంటే వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్తుంటే నువ్వు వెళ్ళొద్దు అన్నారు ఆవిడ. ఏమ్మా ఎందుకు వెళ్ళొద్దు అన్నావు అన్నారు. నీ పెళ్ళికి వాళ్ళు రాలేదు అంచేత వెళ్ళొద్దు. నా పెళ్ళి అయ్యి 25 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు ఈ వేళ దాకా గుర్తుపెట్టేసుకున్నావు నువ్వు వాళ్ళు నా పెళ్ళికి రాలేదని. అంటే అలా గుర్తుపెట్టేసుకుంటారు అన్నమాట. ఏదైనా కోపం ఉంటే ఆ కోపం పోదు, ఇంకా అలా ఉండిపోద్ది అనమాట. కోపం పెట్టేసుకుంటే కోపం మనసులో ఎన్ని సంవత్సరాలైనా సరే, దశాబ్దాలు అలా ఉండిపోద్ది. అదొక పాయింట్. అలాగే ఎడం పక్క కూల్ డ్రింక్లు ఇష్టం ఆవిడకి, చల్లగా ఉండాలి. ఇవన్నీ తీసుకుని అక్కడ కూడా లెకసిస్ మెడిసిన్, లెకసిస్ 30 పవర్ సరిగ్గా 4 డేస్కి. ఎప్పుడు ముందు గడియారం ముందు కూర్చుని ఉండేవారు. ఒక కన్ను మూసుకోవడం, కుడి కన్ను మూసుకోవడం, ఎడం కన్నుతో చూడడం, కనపడలేదు అనుకోవడం. అలా సరిగ్గా 4 డేస్ ఐదులోకి ఆ ముళ్ళు కొసలు కనపడుతున్నాయి రోయ్ అన్నది ఆవిడ. ముళ్ళు కొసలు కనపడుతున్నాయి 20 అంటే లోపల ఉన్న బ్లడ్ క్లాట్ డిజాల్వ్ అయిపోతుంది అనమాట. సరిగ్గా వారం పోయేటప్పటికి ముళ్ళన్నీ, గడియారం ముళ్ళన్నీ కనపడటం మొదలెట్టినాయి. ఆయన 15 రోజుల్లో తీసుకురమ్మన్నారు. సరిగ్గా 15 రోజులకి వెళ్ళిలోకి మొత్తం గడియారం టక మొత్తం అంతా కనిపించిపోయింది. తీసుకెళ్ళి చూపించలోకి డాక్టర్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. హోమియోపతి మందికి బ్లడ్ అబ్జార్బ్ అయిపోయింది, కంటిలోకి వెళ్ళిపోయిన రక్తం అబ్జార్బ్ అయిపోయింది. అబ్జార్బ్ అయిపోయి ఇంకేం లేదండి, ప్లాస్మా ఒకటే ఉంది, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు ఆవిడ. అంత బాగా పనిచేసింది ఆవిడకి మందు. అలాగే ఎన్నో చిన్న ఎక్స్పీరియన్సులు చాలానండి. అంచేతే ఇదేమిటంటే ర్యాపిడ్ జెంటిల్ పెర్మనెంట్ రీస్టోరేషన్. త్వరగా పనిచేయాలి, సున్నితంగా పనిచేయాలి, బాధ పెట్టకుండానే శాశ్వతంగా పనిచేయాలి. ఆవిడకి మళ్ళీ ఎప్పుడు ఆ సమస్య రాలేదని బ్రతుకున్నాను వాళ్ళను. వారం రోజుల్లో క్లియర్ అయిపోయింది అంతా. కంట్లో ఉన్న రక్తం అంతా అబ్జర్వ్ అయిపోయింది. మా అమ్మగారు ఆవిడ చాలా కాలం బాగుంది ఆరోగ్యం. తర్వాత ఈయన కాన్స్టంటైన్ హెర్రింగ్, ఈయన లెకసిస్ మందుని ప్రూవ్ చేసింది. లెకసిస్ అనేది భయంకరమైన స్నేక్ అనమాట అండి. ఆఫ్రికన్ బుష్ మాస్టర్. అడిలిపోతారు అందరూ ఆ పాము ఇంట్లోకి. ఈయన ఏం చేశారంటే, మరి ఏదైనా సరే ఒక పదార్థం ఔషధంగా ఎలా పనిచేస్తుందంటే అది వేసుకుని చూడాలంతే. అది పుట్టించే బాధలు ఎటువంటి బాధలు ఉన్నాయో అటువంటి బాధలను తగ్గిస్తాను కదా మరి. అందుచేత ఏం చేశారంటే ఆ పాముని తెమ్మంటే వాళ్ళు ట్రైబల్ పీపులే అల్లిపోయారు. అడిగిపోతే చాలా డబ్బు ఆఫర్ చేస్తే అప్పుడు పట్టుకొచ్చారు. అందులో ఆ విషం ఆ బుట్టలోంచి ఇలా తీసి ఈయనే తలకాయ పట్టుకున్నారు. ఇలాగ ఒక గ్లాసులో ఇలాగ గుడ్డ కట్టి ఇలా నొక్కుతారు కదా పాయిజన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. ఆ ఫాంగ్ దాని నుంచి, పండు నుంచి, కూర నుంచి ఆ ఘాటుకే కళ్ళు తిరిగిపోతే గబాన బొట్టలోకి దోసేసి కళ్ళు తిరిగి పడిపోయారంటే స్పృహ తప్పి పడిపోయారు. పడిపోయాక పైకి లేచాక ఆయన ఏమన్నారంటే, ఆయన వైఫ్ పక్కనే ఉన్నారు. ఏంటి ఏమి రికార్డు చేసావు, ఏమి రాసావు చూడండి నోట్స్ అని అడిగారు. మామూలు ఇంకొకళ్ళు అయితే ఆయన వైఫ్ రికార్డు చేయడం ఏంటి, ఆవిడ ఫుల్ రాసేసారు నోట్స్ అంతే. పడిపోయాడు, నీలంగా అయిపోయింది, నోటంటే నొరగలు వచ్చేసాయి, ఇలా కొట్టుకున్నాడు అలా కొట్టుకున్నాడు
దీని హస్బెండ్ ఒక పక్క నుంచి అంత సీరియస్గా ఉంటే ఆవిడ నోట్స్ రాసిందంటే ఆవిడ ఎంత డెడికేట్ అయ్యి ఉన్నారు చూడండి ఈ దంపతులు ఇద్దరు. అది చూసి చాలా ఆనందించండి. ఆ లెకసిస్ ఔషధం కనుక్కునక కొన్ని వందల డిప్తీరియా కేసులు నయమైపోయాయి అనమాట అండి. అప్పటిదాకా చనిపోయేవారు డిప్తీరియా వచ్చి. ఆల్రెడీ గ్రేట్ డాక్టర్ అండి కాన్స్టంటైన్ హెర్రింగ్. హెర్రింగ్ గైడింగ్ సిమ్టమ్స్ అని వాల్యూమ్స్ 10 వాల్యూమ్స్ అండి. ఇవే ది టెక్స్ట్. ఇప్పుడు హోమియోపతికి ది టెక్స్ట్ అని పిలుస్తారు ఈయన గ్రంథాలని. కొంత అయ్యాక నేను చనిపోయాక కూడా నేను పైనుంచి చూస్తూ ఉంటాను, మీరు పూర్తి చేయాలని చెప్పారనమాట శిష్యులకి. అంత గ్రేట్ మ్యాన్ అనమాట ఈయన కాన్స్టంటైన్ హెర్రింగ్. ఇంకో ఇది ఆయన మనకు ప్రసాదించిన గైడింగ్ సిమ్టమ్స్ బుక్ అనమాట. ది గైడింగ్ సిమ్టమ్స్ ఆఫ్ అవర్ మెటీరియల్ మెడికా బై కాన్స్టంటైన్ హెర్రింగ్. ఇది చాలా బాగుంటుందండి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్, మెయిన్ సిమ్టమ్స్ అన్ని గీతలు గీసి ఉంటాయి. తర్వాత ఈ హెర్రింగ్ని ఫాలో అవుతూ, హనుమాన్ ఫాలో అవుతూ ఈయన మనకు అందుబాటులోకి తీసుకొచ్చినాయన్నమాట. ఈయన ఎవరు? కెంట్. ఈ కెంట్ గారు జేమ్స్ టైలర్ కెంట్. ఈయన మనకి కెంట్ మెటీరియల్ మెడికా ఉంటుందండి. అది ఔషధాలు సరిగ్గా మనకి అవి చదువుకుంటే బాగా అర్థమవుతాయి. ఎక్స్టెన్సివ్గా ఉండదు, మీడియంగా ఉంటాయి. కానీ ఒక ఔషధం ఒక సాక్షాత్కారంలో ఉంటుంది అనమాట అండి. అంటే ఒక మనిషి మాట్లాడుతున్నట్టుగా ఉంటుందండి అది చదివితేనే. అంటే మాస్టర్ గారు కృష్ణమాచార్యులు వారు అంటారు, గంట చదివిన వాళ్ళు వైద్యం చేయగలరు, గంట చదవకపోతే మాత్రం వేరే రకంగా ఉంటుంది వాళ్ళ ట్రీట్మెంట్ అంతా. గంట చదివాడా, గంట చదవలేదా, అంతే రెండే. అంచేత మనం అందరం కూడా ఇది ఈయన ఇచ్చిన మెటీరియల్ మెడికా మనం రెగ్యులర్గా చదువుకోవాలన్నమాట. మనం ఈయన కూడా అంతే. ఆయన వైఫ్కి నిద్ర పట్టకపోతే హోమియోపతిలోకి తీసుకెళ్ళనంటే ఏం పని చేస్తుంది హోమియోపతి, వద్దన్నారు ఈయన. ఆయన వైఫ్ బలవంతం చేస్తే అప్పుడు వెళితే ఆవిడ ఆ మోతాదు వేసుకునే వెంటనే నిద్రపోయిందట. చాలా కాలం నుంచి నిద్రలేదు. ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసి చాలా బాగా పనిచేసిందని అనుకుంటాం. ఈయన అలా అనుకోలేదండి. పట్టుకున్నాడు, ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని ఈయన ఏం చేశారంటే మళ్ళీ ఆర్గనాన్లో ఉండే పాయింట్స్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ ఫిలాసఫీ ఆయన తీసుకొచ్చారు, ఒక గ్రంథం తీసుకొచ్చారు. అలాగే ఆయన లెక్చర్స్ ఆన్ హోమియోపతి మెటీరియల్ మెడికా, కెంట్స్ మెటీరియల్ మెడికాయే మనకి ఇప్పుడు ఆధారం అనమాట అండి. ఏదైనా ఒక డ్రగ్, ఒక మందు మనకి వాడు ఒక మనిషి ఎదురుపడినట్టుగా ఉంటుంది అనమాట అండి చదువుకుంటూ ఉంటేనే. లేకపోతే మిగతా అన్ని లిస్ట్ కింద ఉంటాయండి. ఇది లిస్ట్ కింద ఉండదు. ఒక తత్వం, ఒక కాన్స్టిట్యూషన్ తెలియజేసేటట్టు ఉంటుంది. అంచేత కెంట్ మెటీరియల్ మెడికా చదువుకోవాలి మనం, కెంట్ ఫిలాసఫీ చదువుకోవాలి మనం. ఇది మెటీరియల్ మెడికా అనమాట అండి. లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ మెటీరియల్ మెడికా, ఈ 2 పుస్తకాలు మాత్రం మనం తప్పనిసరిగా మన దగ్గర ఉండాలి. అవి మంచివి, సాఫ్ట్ కాపీలు చాలా బాగా వచ్చినవి ఉన్నాయండి. అవి మీకు పెడతాను నేను. అది ప్రతి వాళ్ళు నేను పెట్టిన మెటీరియల్ మీరు ఏం చేస్తారంటే అందులో వదిలేయకుండా మీరు పెన్ డ్రైవ్లోకి, ఎవరికాళ్ళకి పెన్ డ్రైవ్లోకి సేవ్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే తర్వాత అవి మీరు మళ్ళీ సొంతంగా చదువుకోవడానికి బాగుంటుంది. మూడవది ఏమిటంటే ఇక్కడ ఇంకొకటి ఉందండి. ఇక్కడ రిపర్టరీ అని రాసి చూసారండి. రిపర్టరీ ఆఫ్ ది హోమియోపతిక్ మెటీరియల్ మెడికా బై జేటీ కెంట్. ఇదేమిటంటే ఒక లక్షణం ఏ మందులో ఉందో తెలియకపోతే ఈ రిపర్టరీలో ఉంటుంది అనమాట. అలా నిద్రకు పులుగు పడుతుండగా దగ్గు వచ్చేస్తుంది, లేకపోతే ఆస్తమా అటాక్ వచ్చేస్తుంది, లేకపోతే పడుకుని లేచాక ఆయాసం వస్తుంది, లేకపోతే ఎండలోకి వెళ్తే తలనొప్పి వస్తుంది. అది మనం మెటీరియల్ మెడికా చదువుకుంటే ఓకే అది. కానీ అంత మెటీరియల్ మెడికా మనం
ధారణ లేకపోవచ్చు. చదువుకుని మందులు ఇస్తూ ఉంటాం, మెటీరియల్ ద్వారానే మందులు ఇస్తాం. అయితే ఏమిటంటే ఇది రిపర్టరీ ఏమిటంటే మనం వైద్యం ఆ రూబ్రిక్స్ అంటాం. రూబ్రిక్స్ అంటే ఆ పాయింట్స్ అనమాట అండి. ఎండలోకి వెళ్తే హెడేక్ వస్తుంది, హెడేక్ వెన్ ఎక్స్పోజర్ టు సన్, అదొక పాయింట్, అదొక రూబ్రిక్ అంటాం దాన్ని. రిపర్టరీలో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్నింటినీ రూబ్రిక్స్ అని పిలుస్తారు. ఆ రూబ్రిక్స్ ఉంటాయన్నమాట అండి. ఆ ఏ రూబ్రిక్లో అది దొరుకుతుందో ఇందులో ఉంటుంది. అయితే ఒక చిన్న కాషన్ ఉంది. ఏమిటంటే అది ఫస్ట్లోనే మీరు రిపర్టరీ ఉపయోగించి వైద్యం చేయకూడదండి డాక్టర్లు ఎవరైనా సరే. ముందు మెటీరియల్ చదువుకొని 5-6 ఏళ్ళు మెటీరియల్ మీదే బేస్ అయ్యి వైద్యం చేయాలి. మెటీరియల్ తెలిసే కొద్దీ వైద్యం వాళ్ళ యొక్క పరిపక్వత ఉంటుంది. ఈ లోపల రిపర్టరీ డెవలప్ చేసుకోవాలన్నమాట, నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి. కానీ ఇంకా అప్లికేషన్లోకి వెళ్ళకూడదు. రిపర్టరీ అప్లికేషన్లోకి బిగినింగ్ నుంచి అది మాస్టర్ గారు ఇచ్చిన కాషన్ అది. ఎందుకంటే రిపర్టరీలో సెపియా వచ్చేస్తుంది, పల్స్టర్లో వచ్చేస్తుంది పక్కన. పల్స్టర్లో వాళ్ళకి ప్రేమ ఆప్యాయత ఎక్కువ, ఇంట్లో పిల్లలన్నా భర్త అన్నా అందరూ అంటే చాలా అభిమానం ఉంటుంది. పల్స్టర్లాకి సెపియాకి ఆ ప్రేమలో ఆపేక్షలో ఉండవు. ఏంటి అందరూ అంత ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటున్నారు, నాకేమీ అనిపించదేంటి అని వాళ్ళే అనుకుంటూ ఉంటారు. నాకేమి అసలు ఎక్కడ టచ్ రాదేటి, ఎవరికాళ్ళ బాబాయ్ ఎన్నాళ్ళు అయిపోయింది నేను చూసి అని వాళ్ళందరూ మురిసిపోయి పొంగిపోయి ఇలాగ ఒకరినొకరు పట్టేసుకుంటున్నారు. నాకు అసలు ఏమీ బుర్రకేమి నాకు అలాంటి ఫీలింగే రాదేటి అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకే అనిపిస్తుంది. ప్రేమగా ఉండకపోవడమే కాదు, వాళ్ళకి నాకు ఇంత ప్రేమ ఎందుకు ఉండలేదు ఇలాగా అని వాళ్ళకే అనిపిస్తుంది. కానీ ఆ రెండు రిపర్టరీలో పక్కనే ఉంటాయి. కానీ విచక్షణ డాక్టర్ది ఇక్కడ. అంటే ఒట్టి రిపర్టరీ మీద బేస్ అయితే చిలక జోస్యంలో ఉంటుంది. చిలక ఏం చేస్తుందో తెలియదు మనకే. అంచేతనే ఏమిటంటే మెటీరియల్ ఇది సెకండ్ అడ్వైజర్ కింద పనిచేస్తుంది. ఫస్ట్ మనమే, ఇది సెకండ్ ఒపీనియన్ కింద మనకి సజెస్టివ్గా పనిచేస్తుంది. తర్వాత అలా అనుభవం వచ్చే కొద్దీ ఒక 5 ఏళ్ళు తర్వాత బాగా మెటీరియల్ మీదే వైద్యం బాగా చేసే కొద్దీ ఈ రిపర్టరీ వాడడం బాగా తెలుస్తుంది. అందులో ఈ సాఫ్ట్వేర్లు వచ్చాక ఈ రిపర్టరీ ఉపయోగం బాగా వచ్చిందనమాట అండి. అంచేతన మనం ఈ రిపర్టరీ కూడా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనం తెలుసుకోవాలన్నమాట అండి. ఈ క్లాసుల్లో మనం తెలుసుకుంటామండి. ఇక మాస్టర్ గారు హోమియోపతి వైద్యం అంటే మాస్టర్ గారి యొక్క విశ్వరూపంలో ఆధ్యాత్మిక విద్య, ఆధ్యాత్మిక జీవనం అంటే ఒకరికొకరు వసుదైక కుటుంబం, అందరూ కలిసిమెలిసి జీవించడం. ఇంట్లో వాళ్ళే కాదండి, నైబర్స్, చుట్టుపక్కల కుటుంబాలు, కుల మత విచక్షణ లేకుండా అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండడం అనేది కాన్సెప్ట్ అనమాట అండి. ఆ కాన్సెప్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా మాస్టర్ గారిది. ఇంకా అంటే ఆ ఫార్ములాలో ఉన్న అవుట్కమ్ ఏంటంటే హ్యాపీనెస్. అంత బాగుంటుంది. అందుచేత ఏమిటంటే ఇక్కడ మన ఆనందానికి కారణం మాస్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సేనండి. ఆయన చెప్పినట్టుగా జీవించడం అనమాట అండి. ఆయన పురాణాలు, వేదాలు అందరికీ నేర్పారండి. దారంటి పోయేవాడికి వేదం నేర్పేశారు ఆయన. ఎవరో అంటే వేదం అందరూ నేర్చుకుంటారు మాస్టర్ దగ్గర అంటే ఆయన అన్నారు. ఒక ఆయన మాస్టర్ ఇంట్లో పని మనిషి కూడా వేదం చదువుతుంది అన్నారు. ఇదేంటి పని మనిషి వేదం చదువుతున్నాడు? ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ స భూమిన్ విశ్వతో వృత్వా అలా రోజు వింటుందనుకోండి 10 ఏళ్ల పాటు. ఆ తర్వాత చరణం ఆవిడ దగ్గర నుంచి వచ్చేస్తుంటుంది, లోపల నుంచి. ఎవరో పని మనిషికి కూడా. అంచేత ఏమిటంటే అలా వేదం అందరికీ అడిగిన వాళ్ళకి లేదనుకుంటా, అందరినీ ఇంకా వాళ్ళ క్వాలిఫికేషన్తో కానీ వాళ్ళ నాలెడ్జ్తో కానీ వాళ్ళ స్థితిగతులతో కానీ ఏమి సంబంధం లేకుండా ఈయన చేరదీసి మరీ నేర్పారండి. నాకు ఇది చెప్పండి మాస్టర్ అని అంటే గుర్తుపెట్టుకుని పిలిచి మరీ నేర్పేవారనమాట. ఆయనకి విద్య నేర్పడం అంత ఒక ఉన్నతమైన విషయంగా తీసుకుని అందరికీ మనకు తెలిసిన మంచి విషయాలు 10 మందికి చెప్పుకోవడం అనేది మాస్టర్ గారి దగ్గర నుంచే
ఈ ఆయన అనుయాయులు కానీ ఆయన ఫాలోవర్స్ కానీ అందరికీ వచ్చిందనమాట. ఎందుకంటే ఇది శృతి విద్య. శృతి విద్య అంటే ఒకరి నుంచి ఒకళ్ళకి పరంపరగా వెళ్తుంది అనమాట అండి అది. అంచేత ఏమిటంటే ఇందులో ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగినట్టుగా అలాగలాగలాగలాగా అంతా కూడా వెలుగు అనమాట అండి. అంచేతే మాస్టర్ అన్నారు, మ్యాన్ ఈజ్ నాట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ నేచర్, మ్యాన్ ఈజ్ లైట్ ఇన్ ది నేచర్. ఈ విద్వత్తు, ఈ విజ్ఞానం అంతా ఉన్న వ్యక్తి ఒక వెలుగుగా సొసైటీలో ఉంటాడనమాట అండి. వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడికి అందరూ ఎంతో ప్రేమగా పలకరిస్తారు. వాళ్ళ జీవితం అంతా తర్వాత మారిపోద్దండి లైఫ్. కానీ తర్వాత అనిపిస్తుంది మనం అసలు నలుగురికి మనం ఇచ్చిన దానికంటే పుచ్చుకునేది ఎక్కువైపోతుంది. ఏంటి పుచ్చుకోవడం అంటే అభిమానం, ప్రేమ రూపంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా బాగా అంత ఆదరిస్తారన్నమాట అండి. అంటే మనం ఇతరులకి చేస్తాం, చేసిన దానికంటే అవతల నుంచి ఇంకా ఎక్కువగా రావడం గమనించామండి. మన ఇష్టాలను కూడా గమనించి వాళ్ళు అన్నీ కనిపెట్టడం, అన్నీ మన యోగక్షేమాలు చూడడం. ఎంతోమంది ఏది అవసరమైతే అది అక్కడ రెడీగా ఉంటుంది వస్తువు అన్నీని. అంటే అది సత్కార్యం అయి ఉండాలి. మనం చేసే పని సత్కార్యం అయి ఉంటే అన్ని సరంజామాలు అక్కడికి వచ్చేసి చేరతాయన్నమాట అండి. మనం అలా కళ్ళు అప్పగించి చూడడమేనండి. ఏదో మనం చేసామని అనుకుంటారు, కానీ అంతా మాస్టర్ గారి యొక్క అండర్ కరెంట్ అలా పనిచేస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమం అలాగ నడిచిపోతుందండి. అలా ఎంతోమందికి ఈ అనుభూతులు ఉన్నాయి. అంచేత ఏమిటంటే మాస్టర్ గారు యొక్క ఆయన వేదం, అలాగే ఆయుర్వేదం, హోమియోపతి, ఇంకా అందరి ఇళ్లలోనూ కూడా పూజ హోమం చేసుకునే విధానం నేర్పడం, రిచువల్స్, ఇవన్నీ కూడా ఆయన పలానా మంత్రం చదవడానికి అర్హత ఏమిటంటే చదవాలని అనిపించడమే అర్హత అన్నారు, అంతే ఆయన. అంచేత ఏమిటంటే అలా మాస్టర్ గారు ఇది బెల్జియంలో ఎక్కడండి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని ఎన్నో దేశాలకు విస్తరింపజేశారు మాస్టర్. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆనందం అండి. ఆనందం అంటే అసలు ఆయన తలుచుకుంటేనే ఆనందం కింద ఉంటుందండి. ఆయన వాయిస్ అలా ఉంటుంది, మ్యాగ్నటైజింగ్గా ఉంటుందండి వాయిస్. ఆయన లెక్చర్స్ రూపంలో మనకి అందుబాటులో ఉన్నాయి అన్నీ. ఆయన ఉపన్యాసాల రూపంలో భారతీయ సంస్కృతి, వేద విజ్ఞానం, అలాగే ఆయన ఇచ్చిన అనేక గ్రంథాల రూపంలో ఉన్నదన్నమాట అండి. మనం దానికి అభిముఖంగా ఉంటే అంత మ్యాగ్నటైజింగ్గా తయారవుతామండి మనం. ఇక్కడ ఏంటంటే ఒక్క స్టెప్ ఎక్కితే 4 స్టెప్పులు పైకి లాగేస్తారు మాస్టర్. తెలిసిపోతూ ఉంటుందండి అక్కడ. మనం చేసిన దానికంటే ఆయన ఇచ్చింది ఎక్కువ, మన ప్రయత్నం కంటే ఎక్కువ అండి. అంచేత ఏమిటంటే అలాగే హోమియోపతి వైద్యం కూడా చాలా సులువుగా ఒక నక్స్వామిక కానీ, పల్స్టెల్లా కానీ, ఆర్సెనిక్ ఆల్బమ్ కానీ, ఏదైనా ఒక మెటీరియల్ మేకర్ ఒక డ్రగ్ చెప్పారంటే ఆ వ్యక్తి అక్కడ ప్రత్యక్షమైనట్టుగా సాక్షాత్కారంలా ఉంటుందండి ఆయన చెప్పేది. అంచేత ఏంటంటే అవన్నీ కూడా మనం ఈ క్లాసుల్లో మనం నేర్చుకుంటాం, తెలుసుకోగలిగినంత తెలుసుకుంటాం మనం. అలాగే ఎందరో మహానుభావులు మాస్టర్ గారిలాగే ఈ వైద్య విధానాన్ని ఆవిష్కరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అందులో ముఖ్యంగా కొంతమంది డాక్టర్లను చూపిస్తాను. ఇందులో ఈయన ఎన్ఎం చౌదరి గారండి, కలకత్తా అయింది. ఎన్ఎం చౌదరి మెటీరియల్ మెడికల్, ఈయన వెరీ ఫేమస్ డాక్టర్. హోమియోపతికి మంచి పేరు తీసుకొచ్చారు మరి. తర్వాత జార్జ్ వితాల్కాస్, ఈయన ఇప్పుడు ఉన్నారు. ఆయన లివింగ్ కెంట్ అంటారు, ఈయన జీవించి ఉన్న కెంట్. ఈయన నేర్పుతూ ఉంటారు, ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇది గ్రీక్ దేశంలో ఒక ఐలాండ్లో ఈయన ఇన్స్టిట్యూట్ ఉంది, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ క్లాసికల్ హోమియోపతి అని. అందులో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అందరికీ. ఆల్ ఓవర్ ది గ్లోబ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అన్నమాట. ఈయన ఏమిటంటే ఒక పల్స్టల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన పల్స్టల్లో ఎలా మాట్లాడతారో, ఎలా ఏడుస్తుందో ఏడ్చి చూపించేస్తుంటారు అన్నమాట. అంత బాగుంటాయి ఈయన ఉపన్యాసాలు.
ఆయన దగ్గర అందరూ ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి ఒక బీజం పడ్డాక ఆ బీజం వదిలిపెట్టదండి. మంచిది ఏదైనా ఒక విషయం లోపలికి ఎంటర్ అయిందంటే. అలాగే ఇక్కడ మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది. ఆవిడ సాఫ్ట్వేర్ పర్సనల్లో ఈయన ఇన్స్టిట్యూట్లో చదువుకుంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు డాక్టర్ చదువుతుందండి. అంటే అర్థం ఏంటంటే మాస్టర్ గారు ఇచ్చిన ఆ జీల్ అలాంటిది అనమాట. అంచేత ఈయన చాలా బాగా చెప్తారండి. ఒక వ్యక్తిని ఒక డ్రగ్ని ఒక వ్యక్తి ఎక్కిరిస్తారనమాట. ఈయన మెటీరియమెడికా వైవా అని ఉంది. ఆ మెటీరియమెడికా వైవా ఇక్కడే ఉన్నది, చూపిస్తాను. అది చాలా బాగుంటుంది అనమాట. అయితే అందులో సగమే ఉన్నాయి మెడిసిన్స్. ఐరిస్ వెరిసికలర్ వరకునే రాశారు. చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక ఇదంతా క్లాస్ చెప్తారు మాట ఆయన జార్జ్ వెతాల్కస్ గారు. తర్వాత ఇక్కడ ఇండియాలో కూడా పెద్ద మంచి డాక్టర్లు ఉన్నారు మనకి. మాస్టర్ గారు లాగే ఎంతో కృషి చేసిన వాళ్ళు. ఈయన రాజన్ శంకరన్ గారు. ఈయన కూడా వాళ్ళ మనిషిని చూసి వాళ్ళ మాట తీరుని బట్టి వాళ్ళ యొక్క తరహాను బట్టి మందిస్తారన్నమాట. చాలా బాగుంటుంది ట్రీట్మెంట్. ఆయన స్పిరిట్ ఆఫ్ హోమియోపతి అని ఆయన చాలా గ్రంథాలు ఉన్నాయి. అందులో బాగా ఒక మంచి గ్రంథం స్పిరిట్ ఆఫ్ హోమియోపతి. చాలా బాగుంటుంది ఆ బుక్. అందులో అన్నీ కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ రాస్తారన్నమాట. ఒక కేసు ఆయన తగ్గించిన విధానం, అందులో వాళ్ళ యొక్క ఆయన ఇంట్రాగేషను, మాట్లాడింది ఆ పేషెంట్ ఎలా మాట్లాడారు, అవన్నీ కూడా ఇందులో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. అందులో ఒక పాయింట్ ఎలా తీసుకోవాలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సపోజ్ ఒక ఇంజనీరింగ్ కుర్రాడు వచ్చాడు అనుకోండి, సార్ నాకు ఆయాసంగా ఉంటుందని చెప్పాడు. మరి ఆయాసంగా ఉంటుంది, సరే నువ్వు ఎలా చదువుతున్నావు ఏంటి నువ్వు యంగ్ కదా, మరి కాలేజీలో ఎలా ఉంటావు ఏంటి, అమ్మాయిలతో ఎలా ఉంటున్నావు ఏంటి అని అలా సరదాగా మాట్లాడుతూ ఆ కుర్రాడు ఓపెన్ అయిపోయాడు. నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం అండి. అయితే ఏం ఇష్టమైతే హ్యాపీ అన్నారండి. హ్యాపీ ఏంటండి బాబు, నేనేం చెప్పలేకపోతున్నాను. ఒకరోజు వెళ్తున్నా, ఒకరోజు చెబుదాం అనుకుంటున్నాను, మళ్ళీ వెనక్కొచ్చేస్తున్నాను. ఒకరోజేమో అవును అనుకుంటున్నాను, ఒకరోజు కాదనుకుంటున్నాను, అలా ఉందన్నారు. అంటే ఒక పాయింట్ దొరికేసింది. ఏంటంటే డోలాయమానం, అంటే ఎటు తేల్చుకోలేకపోతున్నాడు, ఇర్రెజల్యూషన్ అని మాట పట్టుకున్నారండి. మరి నీకేమి ఇష్టం, ఏం సినిమాలు చూస్తామని అడిగారు. అడిగితే నాకు హర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం అన్నాడు. హర్రర్ మూవీస్ అంటే ఇష్టమా, ఏంటి బాబు వాడు చెప్పు అన్నారు. వాడు చెప్పాడండి సీను, ఇలా పొట్టలో ఓడిచి ఇలా పేగులు లాగి అంట్లో కళ్ళు మెరిసిపోతున్నాయి, ఆడికి ఎంజాయ్ చేసేస్తున్నాడు. ఆడిని ఈయనకే భయం వేసిందాడు ఆడు చెప్తుంటేనే. అప్పుడు ఇంకో పాయింట్ రాసుకున్నారు. ఏంటంటే ఇది క్రూయాలిటీ, హార్టెడ్ అంటే కఠిన హృదయం, క్రూయాలిటీ. తర్వాత ఇర్రెజల్యూషన్, 3 పాయింట్లు పెట్టేసుకున్నాడు. దొరికేసింది మందు. అనకార్డియం వేస్తే ఆయనకు ఆయాసం తగ్గిపోయింది. అలా బతుకుంటారని కాన్స్టిట్యూషన్. చాలాగా గ్రేట్ మ్యాన్. అంటే ఇప్పుడు ఈయన ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన బుక్స్ సరిపోతాయండి మనకి. ఆ స్పిరిట్ ఆఫ్ హోమియోపతి చాలా బాగుంటుంది. అందులో సెంట్రల్ డిస్టర్బెన్స్ అని రాస్తారండి. ఆ సెంట్రల్ డిస్టర్బెన్స్ పట్టుకోవాలని రాస్తారంటే లోపల ఉండే మనస్తత్వం బయటికి ఇంకొక రకంగా ఉంటుంది అన్నమాట. లోపలికి వెళ్ళి పట్టుకోవాలండి. ఆ ఎంక్వైరీలోను పట్టుకుంటే మనకి ఆ మంది వేయించిన అనమాట. ఈయన పేరు శంకరన్ గారు నాన్నగారండి. ఈయన రాజన్ శంకరన్ గారండి ఆయన పేరు. ఈ పి శంకరన్ గారు. ఈయనే మూలకారకుడు. వాళ్ళ అబ్బాయికి రాజన్ శంకరన్ గారికి చిన్నప్పటి నుంచే కేస్ షీట్లు అవి టైప్ చేయడం, ఇవన్నీ ఆ మెటీరియల్ అంతా చేసి పెట్టడం ఈయనకి హెల్ప్గా ఉపయోగించుకునేవారు. ఆ కేస్ షీట్లు అలా టైప్ చేసి రెడీ చేయడం అంతా చేసేవారు అనమాట. ఈయన చిన్న కేస్ టేకింగ్ ఎలా చేయాలి, సిమ్టమ్స్ ఎలా తీసుకోవాలి, అసలు అందులో ఎవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఏ సిమ్టమ్స్ విలువైనవి, ఇలాగంతా కూడా చిన్న బుక్లెట్స్ వేశారు. తర్వాత అంతా కలిపి ఒక పెద్ద బుక్ కింద వచ్చిందండి. అందులో ఆ మధ్య ఒక కేసు చదివాను నేను. ఏంటంటే హోమియోపతి యొక్క డెప్త్ ఎంతవరకును అంటే ఈయన ఏం చేశారంటే, ఒక పేషెంట్ వచ్చాడు, 20 ఏళ్ళు ఉంటాయి ఆ కుర్రోడికి, ఆయాసంతో ఉన్నాడు. ఈ లోపల కేసు రికార్డు అవుతుంది.
అవుతుంటే వాళ్ళ అమ్మమ్మ ఏముందంటే, వీడు చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఏడలేదండి అంది. అంటే ఏడుపు దాచేసుకున్నాడు అనమాట, పైకి తెలియకుండానే, ఎప్పుడూ పుట్టిన వెంటనే. ఒక్క పాయింట్ మీద వేసి నేట్రమోర్ 200 వేసారండి. ఆయుషం తగ్గిపోయింది. ఎప్పుడు పాయింట్? పుట్టిన వెంటనే పాయింటును, ఎప్పుడు వేసారో 20 ఏళ్ళ తర్వాత వేసారు. అంటే ఏ రేంజ్లో ఎంతవరకు పనిచేస్తుంది ఈ ఔషధం, మనం ఎంతవరకు అంటే ఎంత అద్భుతంగా పనిచేస్తాయండి. ఏ ఇన్ఫర్మేషన్ అనేది సరే ఇందులో ఉపయోగపడుతుంది. ఒకసారి పిల్లోడు గర్భంలో ఉండగా తల్లి మనస్తత్వం, తల్లి ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఆ పిల్లోడు ఏ మనస్తత్వంతో పుడతారో, అతనికి ఎటువంటి ఔషధాలు అవసరం అవుతాయి, అది ఫరూక్ జే మాస్టర్ గారు ఒక బుక్ ఇచ్చారండి. ఆ బుక్లో రాశారు అవన్నీ. చాలా గ్రేట్ బుక్ అండి అది. ఈయన ఫరూక్ జే మాస్టర్ గారు. ఈయన ఏమిటంటే, పుట్టాక ఆ పిల్లోడి మనస్తత్వం, అతని ఆరోగ్యం అంతా కూడా ఇతను అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లి యొక్క మానసిక స్థితి వీడి ఆరోగ్యం మీద ప్రభావం ఎంత ఉంటుంది, ఆవిడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే పిల్లోడు ఎలాంటి పిల్లోడు పుట్టచ్చును అంటే, ఈ లెక్కని గర్భవతిగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, ఎంత పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి, ఎంత బాగా చూసుకోవాలి ఇంట్లో వాళ్ళు, అర్థమవుతుంది అనమాట అక్కడ. ఆ బుక్ చాలా బాగుంటుందండి. ఆ బుక్ మనం చూద్దాం. అది రాడార్ సాఫ్ట్వేర్లో ఉంటుంది, బయటికి దొరకట్లేదు. అది నేను తీసుకుందామని చూశాను కానీ నాట్ అవైలబుల్. అంచేత రాడార్ సాఫ్ట్వేర్లో ఉందన్న బుక్, అది ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ బుక్ మనం చూద్దామండి ఒకసారి. వీళ్ళందరూ ఈ డాక్టర్ అయ్యాక ఇంకొక ఉన్నతమైన వ్యక్తి ఎవరంటే ఇదండి, ఈ డాక్టర్ గారు ఎంఎల్ షేగల్ ఈయన పేరు. ఈ ఎంఎల్ షేగల్ గారు, ఈయన మాస్టర్ గారు లాగా అనమాట అండి. మాస్టర్ గారు లాగా ఏంటంటే, ఈయన శిష్యులు ఏమంటారంటే, ఈయన్ని జననం మరణం అని రాయరండి, ఎపియర్డ్ బిట్వీన్ అని రాస్తారు. పుట్టిన సంవత్సరం చనిపోయిన సంవత్సరానికి 2 వేసి ఎపియర్డ్ బిట్వీన్ అంటే ఈ మధ్యలో మనకి ఈయన కనిపించారు అని రాస్తారు. అంటే అంతకుముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మాస్టర్ గారు లాగా మనకి అప్పుడు కనిపించారు మాస్టర్, ఇప్పుడు కూడా మనకు మాస్టర్ అయితే మనకు సాక్షాత్కారమే ఎప్పుడూను. అంచేత ఏమిటంటే, ఇక్కడ ఈయన ఎంఎల్ షేగల్ అండి, వరల్డ్ ఫేమస్ డాక్టరు. ఈయన రైల్వే ఎంప్లాయీ, సరదాగా నేర్చుకున్నారు ఇందులో. ఎప్పుడు కూడా అది కాలేజీలో చదువుకున్నా, బయట నేర్చుకున్నా, సరదాగా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి బాగా వంట పట్టేస్తుంది. ఇది ముందు దేని మీద సరదా ఉందో అది వచ్చేస్తుంది కదా మరి. అంటే ఈయన ఏం చేశారంటే, చిన్న చిన్న మాటలు, పేషెంట్ వచ్చాక వాడు మాట్లాడిన చిన్న మాటల్లో 1-2 మాటలను పట్టుకుని మందేసేయడం అనమాట, తగ్గిపోతుంటుంది. అంచేత ఇప్పుడు ఈ రీడిస్కవరీ ఆఫ్ హోమియోపతి అన్నారు ఈయన. అంటే హనుమాన్ గారు చెప్పినవే ఇవన్నీ కూడా. హనుమాన్ గారు ఎఫ్ఆర్ఎస్ 211లో ఉంటుందండి. ఏంటంటే డిస్పోజిషన్ ఏదైతే ఉందో, మనస్తత్వం ఏమైతే ఉందో, ఆ మనస్తత్వమే మీదే బేసే మందు ఇవ్వాలి, అతని తరహా మీదే బేసే మందు ఇవ్వాలి. మాస్టర్ గారు ఎక్కిరాల కృష్ణమాచార్య వారి ట్రీట్మెంట్ అంతా తరహా మీదే. ఆ యొక్క మనిషి ఎలా మాట్లాడుతున్నాడు, నక్స్వామిక వాడు ఎలా ప్రవర్తిస్తాడు, ఆర్సనికం వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, పర్స్టల్లా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా నవ్వుతారు, ఎలా ఏడుస్తారు. ఒక పువ్వులు పర్చేజ్ చేయడానికి వెళ్తే ఈ నలుగురు అక్కడ వాడి దగ్గర అక్కడ ఎలా బిహేవ్ చేస్తారు, ఆ సీన్ అంతా కళ్ళకు కట్టినట్టుగానే ఆ బిహేవియర్ని బట్టే వేస్తారు. సేమ్ అలాగే ఈయన కూడా, ఈయన ఏం చేశారంటే పేపర్ మీద పెట్టారు, పెట్టి ఇలా ప్రవర్తిస్తే ఈ మందు వేయాలి. కొన్ని అయితే మామూలుగా నేషనల్ ఈ సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి తగ్గని కేసులు కూడా ఈ దగ్గరికి వస్తే అవి చూసి ఆ ప్రవర్తన బట్టి వేస్తే తగ్గిపోయి ఎన్నో కేసులు మనం చదువుకుంటాం. రేపు చాలా ఆశ్చర్యం వేస్తానమాట. అంచేత ఎంఎల్ షేగల్ ఈ రీడిస్కవరీ ఆఫ్ హోమియోపతి ఒక 12 వాల్యూమ్లు ఉన్నాయండి. తను ఎలా కనుక్కున్నాడో చెప్తూ ఉంటారండి ఎప్పుడూను. ఒక అతనికి 2 సంవత్సరాల పాటు జ్వరం తగ్గట్లేదు, చైనా ఇలాంటివన్నీ వేశారు, మలేరియా అని అన్నారు.
అంచేత ఏమిటంటే ఈయన ఈయన కూడా చైనా వేశారు, అవి వేశారు, ఇవి వేశారు, ఏం తగ్గలేదు. జ్వరం మందులు అని ఇచ్చారు, తగ్గలేదు సిమ్టమ్స్ని బట్టి. అయితే ఒకరోజు వెళ్ళి ఎలా ఉన్నావా అన్నారు. ఏమన్నా బాగానే ఉన్నాను కదా అన్నాడు. బాగున్నాను అన్నాడు. అంటే ఒక పాయింట్ నోట్ చేసుకున్నారు. ఏంటిది? వీడు 2 ఏళ్ల బట్టి జ్వరంతో బాధపడుతున్నాడు, బాగున్నాను అంటాడేంటి, ఎలా ఉన్నామని డాక్టర్ అడిగితేని. అంటే సేస్ వెల్ వెన్ వెరీ సిక్. వీడికి సిక్ అయి ఉన్నాడే కానీ నేను బాగున్నానని చెప్తున్నాడా అన్నారు. అన్న తర్వాత ఇంక బాధలు ఏం పట్టించుకోవట్లేదు ఎప్పుడూను. ఏంటి నీ బాధలు ఏమంటే ఎదరిద్దరు అన్నాడట. అంటే ఇండిఫరెన్స్ టు సఫరింగ్స్, అంటే బాధను పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే ఉన్నాడు, ఎప్పుడు కూడా వెళ్ళిపోయి పడుకుని ఉన్నాడు మంచం మీద అన్నారు. బెడ్ వాంట్స్ టు రిమైన్ ఇన్. ఆ 3 పాయింట్లే తీసుకున్నారండి. తీసుకుంటే హైఎస్ఐఎంఎస్ మందు వేశారు. ఆ 3 పాయింట్లను బట్టి హైఎస్ఐఎంఎస్ అని మందు వేశారు. 30 జ్వరం తగ్గిపోయింది. ఓహో, ఇతను బిహేవియర్ని బట్టి వస్తే సరిగ్గా సెంటర్లోకి వెళ్ళి పడుతుంది అనమాట. అది మిగతా సిమ్టమ్స్ అన్నీ పైన ఉంటే ఈ ప్రవర్తన అనేది లోపల నుంచి వస్తుందన్నమాట. లోపల నుంచి ఏది వస్తుందో దాని మీద ఫోకస్ పెడితే ఏ వ్యాధి అయినా తగ్గిపోద్ది అనమాట అని అక్కడ పట్టుకున్నాను నేను. ఆ పాయింట్ పట్టుకుని అక్కడి నుంచి ఎన్నో కేసులు, ఆఖరికి సెంట్రల్ డైరెక్టర్స్ ఆఫ్ హోమియోపతి వాళ్ళు కూడా ఈయన ఆడియో వింటూ మార్నింగ్ వాక్ వెళ్తూ ఉంటారు. అలాంటివి నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి. ఈయన్ని సాల్వ్ చేసినవి చాలా బాగుంటాయి. మనం చదువుకుందాం అవన్నీ కూడా. ఈయన ఎంఎల్ సేగల్, నెవర్ బార్న్ నెవర్ డైడ్ అంటుంటారు ఈయన గురించి. ఆయన యొక్క అనుయాయులు, శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడి కిందే లెక్క ఈయన. మనందరికి కూడా అంతే. ఎందుకంటే ఒక గొప్ప శాస్త్రాన్ని తెలియజేసిన ఆయన. అందులో ఈయన తెలియజేసింది ఏంటండి, నేను మళ్ళీ కనుక్కున్నాను. హనుమాన్ గారు అలాగే కనుక్కున్నారు. తరహాలోనే ఉంటుంది నాయన వ్యాధి. ఆ తరహానే పట్టుకోవాలి నువ్వు. ఆ తరహా వదిలేసి నువ్వు పట్టుకున్నావు అంటే నీకు జబ్బు దొరకదు. ఆ తరహా ఎలా పట్టుకోవాలో ఈయన నేర్పారనమాట. మాస్టర్ గారు లెక్చర్స్లో అన్నింటిలోనూ కూడా ఆ తరహా మీదే ఫోకస్ చేసి చెప్తారు, ఎలా ప్రవర్తిస్తాడో చెప్తారు. అంటే అది ఎప్పటికీ కూడా మొహం మందు ఏం వేసినా సరే ముందు మొహం ఆర్సినికంలాగా ఉందా, నక్సలాగా ఉందా, పల్స్లాగా ఉందా, సల్ఫర్లాగా ఉందా అని ఆ మొహం చూస్తే మనకి పలానా మంది అని తెలిసిపోయేలాగా మాస్టర్ అందరికీ నేర్పిస్తారు. ఆ ఫేస్ చూసి బెరాటా కారబ్లాగా ఉందా, కొంచెం ఎరిబాగుల ముఖం, చంటిపిల్లవాడు ముఖంలాగా, పెద్దోడు అమాయకత్వం కానీ ఇలాగా, నక్షమకాలు పచ్చిమిరపకాయలు చిమటములు ఆడుతూ ఉందా, సరుసురులు ఆడుతూ ఉన్నాడా, ఆర్సింగ్ కంగారుగా ఉన్నాడా మనిషి, పలస్ట్లలో కొంచెం సిగ్గుపడతా మెతగ్గా ఉన్నారా, కూర్చోవడానికి కూడా అలా నిలబడి కూర్చోమన్నాక కూర్చోవడం, ఇలా రిజర్వ్డ్గా ఉన్నారా. వీటిని బట్టి మందు టక్కమని అలా రాగానే మందు తెలిసిపోద్దండి. మాస్టర్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అలా పట్టుకోగలరు. అయితే అలా మహానుభావులు మాస్టర్ గారు లాగా ఎంతోమంది నేర్పిన వాళ్ళు ఉన్నారండి ఇలాగ అందరికీ. అందులో ఇంకొక ఆయన చూపిస్తాను. డాక్టర్ మిలింద్రావు అని ఒక ఆయన ఉన్నారండి. ఆ డాక్టర్ మిలింద్రావు గారు ఏం చేశారంటే ఇలాగ ప్రవర్తన బట్టి, మాట తీరుని బట్టి, బిహేవియర్ని బట్టి మందు ఇవ్వడం మొదలెట్టారు. చాలా బాగా తగ్గిపోతున్నాయండి తరహాను బట్టి. ఆయన దగ్గర ఎంతోమంది శిష్యులు నేర్చుకుని తయారయ్యారండి. ఆ తయారైన వాళ్ళు అందులో ఎక్కువగా అశోక్ మహంతి గారు, అలాగే రాజుర్కర్, అలాగే మయూరేష్ మహాజన్ గారు, కృష్ణకుమార్ దిండే, ఇలాంటి వాళ్ళందరూ ఆయన శిష్యులు అనమాట అండి. వీళ్ళందరూ కూడా ఉట్టి 2-3 మొక్కలు మాట్లాడేసి మందు ఇచ్చేస్తూ ఉంటారు. చాలా బాగానే ఓన్లీ మనస్తత్వమే అంతా చాలా బాగా తగ్గిపోతున్నాయండి. ఇప్పుడు మనం వ్యాధి లక్షణాలను బట్టి మనకి మందు ఇవ్వాలని తెలుస్తుంది. సిమ్టమ్స్ని బట్టి ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో మెటీరియల్ చదువుకుంటే తెలుస్తుంది. ఆ మెటీరియల్ ఆర్గనాన్ ద్వారా చదువుకోవాలన్నమాట. ఆర్గనాన్లు ఏమి ఇచ్చారో, ఎలాగా వైద్య విధానం అంటే ఏమిటిది, లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ లక్షణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి,
ఎవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్. ఆ ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత మందు వేసాక డోసేజ్ ఎలాగా, రిపిటేషన్ ఎలాగా, పథ్యం ఎలాగా, ఇవన్నీ కూడా ఆర్గనాన్ గైడెన్స్లోనే మనం వెళ్ళాలన్నమాట. మనం వెళుతూ మనం మెటీరియల్గా చదువుకుంటూ ఇలాంటి మహానుభావుల యొక్క గ్రంథాలు మనం చదువుకుంటే అది ఒక స్థాయి స్టెప్ బై స్టెప్. ముందు ఏమిటంటే ఏదో చిన్న మొడాలిటీ తీసుకుని పడుకులు వేసిన వెంటనే మోకాళ్ళు పట్టేస్తున్నాయి, 4 అడుగులు వేసాక అటు ఇటు తిరిగాక తగ్గుతున్నాయి, ఏదో రూస్టాక్స్ వేస్తే తగ్గుతుంది. లేకపోతే చల్లదనం బాగుండాలి, చల్లదనమే బాగుంటుంది, ఇలా 4 అడుగులు వేస్తే తగ్గుతుంది, పడుకుంటే ఎక్కువైపోతుంది, కొంచెం మెతగ్గా ఉన్నారు, కొంచెం మొహమాటంగా ఉన్నారు, పల్స్టల్లా వేస్తే తగ్గుతుంది. అలా చిన్న చిన్న మోడాలిటీస్ని పట్టుకుని మందులు ముందు స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి అలా జనరల్ సిమ్టమ్స్, కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్, అలాగా మైండ్లోకి వెళ్ళి కొద్ది ఓన్లీ మైండ్ 2-3 మనస్తత్వం 2-3 ముక్కలు మాట్లాడతారు, వాడు ఎవరో తెలిసిపోద్ది, ఆ మందు వేసేస్తారు. చాలా బాగా తగ్గుతున్నాయి దానికి. అలాగే ఓన్లీ మైండ్ మీద మాస్టర్ గారు ఓన్లీ తరహా మీదే బేసి మంది ఇచ్చేవాళ్ళు, లేకపోతే వీళ్ళు చెప్పినవన్నీ మేము నమ్మకపోదు. జెట్టి ఒట్టి మైండ్ మీద వేస్తే మరి బాడీ ఏమైపోద్ది అనుకుంటాం అనమాట. కానీ మైండ్కి వెనకాల గైడెన్స్, వెనకాల సారథి అంతా కూడా మైండేనమాట. ఈ శరీరాన్ని నడిపించేది అంతా మనస్సే. మనస్సు స్థాయి లోపల స్థాయి అది. ఆ లోపల స్థాయిలో ఎక్కడైతే సెంట్రల్ డిస్టర్బెన్స్ ఉందో అది పట్టుకుని వేస్తే బయట ఉన్న పరిధిలో ఉన్న వ్యాధులన్నీ, పరిధిలో ఉన్న బాధలన్నీ తగ్గిపోతున్నాయి. అది వీళ్ళు తెలుసుకున్నారు. మాస్టర్ గారు అలా చేసినందువల్లనే వీళ్ళకి అర్థమయ్యి, లేకపోతే అర్థం కావు. మేము ఏదో చేస్తున్నారు అనుకున్న తేలిగ్గా తీసుకుందాం వీళ్ళని. మేము మాస్టర్ గారు ఎప్పుడైతే తరహాలో ఉంటుంది నాయన వ్యాధి, స్వభావంలో ఉంటుంది నాయన వ్యాధి, స్వభావాన్ని పట్టుకుని వేయి నాయన అప్పుడే తగ్గుతుంది ఆయన, ఎప్పుడైతే ఆ స్వభావాన్ని పట్టుకుని వేయమన్నారో అప్పటి నుంచి వీళ్ళందరూ చెప్పి నీకు కరెక్ట్ అని అర్థమైంది. లేకపోతే వీళ్ళని అంతగా మేము దృష్టి పెట్టలేకపోతాం. అందులో మిలింద్రరావు గారు అన్న ఆయన శిష్యులాలు చాలా బాగా చెప్తారండి. అందులో మీకు ఒక బుక్, మంచి బుక్ దొరుకుద్ది. ఏంటంటే లిటిల్ ఏంజల్స్ అని చెప్పి మయూరేష్ మహాజన్ గారిది మీకు అమెజాన్లో దొరుకుతుంది. లిటిల్ ఏంజల్స్ మయూరేష్ మహాజన్ చాలా బాగుంటుంది. ఒట్టి మనస్తత్వం మీద వేసేస్తారు ముందు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారికి మనవరాలు పుట్టింది, వాళ్ళ అబ్బాయికి కూతురు పుడితే మా అమ్మాయి మళ్ళీ పుట్టింది అనుకుని అతి గారాభం చేసేసాడు. చేసేసి ఇలా గుర్రం ఎక్కించుకుని బయట కలెక్టర్ గారును మనవరాలకేమో మనవరాలకి ఇతను కరెక్ట్, ఈయనకి మనవరాలు కలెక్టర్ ఇలా కింద వంగుంటే అప్పుడు పైకి ఎక్కి గుర్రం ఎక్కినట్టుగా మోకాళ్ళ మీద నడుస్తూ ఉండేవాడు ఇంటికి వచ్చి. అంత గారాబం చేసేసి పెన్సిల్లోకి డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చేలోకి ఇంకేముంది, పెద్ద ఐఫోన్ లాంటి ఫోను, కాస్ట్లీ డ్రెస్సు, అంతా డాక్టర్ దగ్గరికి వచ్చే గుసూరుమంటా ఉండాలి కదా, ఏమీ లేదు. మా మనవరాలకు తలనొప్పి వస్తుంది అన్నారు అంతే అని. మా తాతగారు అలాగే వెళ్ళాక ఇలా ఆ కొడుకును కోడలు చెప్తున్నారు, బాబు ఈయనే పాడు చేసేయటం మా కూతుర్ని అతి గారాబం చేసేస్తున్నారు, మేమేమో వద్దంటే నాన్నగారు కోపం వస్తుంది, మా అమ్మే పుట్టింది మళ్ళీ అంటున్నాడు ఆయన అనేసి ఏదో సెంటిమెంట్ కొద్దీ దీన్నేమో అతి గారాబం చేశారు. ఈవిడేమో స్కూల్కి సరిగ్గా స్కూల్ టైం బస్సు వచ్చేలోకి నాకు తలనొప్పి వస్తుందని తలగడ పైన వేసి పడుకుంటుందట. బస్సు వెళ్ళిపోతే గబాన్ని లేచిపోయి ఆడుకుంటుందట అంతే. అలా 2-3 పాయింట్లు తీసుకున్నారు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటనుకున్నారు, స్పాయిల్డ్ చిల్డ్రన్, చెడగొట్టబడిన పిల్లలు. అది తీసుకున్నారండి. అది తీసుకుని తర్వాత ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయి, అవి వేసి కస్తూరి మాస్కస్ అనే మందు వేశారు. తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళడం మొదలెట్టింది, బాగా చదువుకోవడం మొదలెట్టింది. ఆవిడ లక్షణాలన్నీ మారిపోయాయి. చాలా బాగుంది. అలాగే ఏమిటంటే అదంతా ఈ నేర్పింది అనమాట మిలింద్రరావు గారు ఆయన శిష్యులకి నేర్పారు. అదంతా లిటిల్ ఏంజల్స్ బుక్, మయూరేష్ మహాజన్. ఓన్లీ బిహేవియర్ మీద కేసులు ఎలా ఉంటాయి, ఎలా తగ్గుతాయంటే చాలా బాగా ఆ కేసు నెంబర్ ఆఫ్ కేసెస్ అందులో ఉంటాయండి. అలాగే ఆయన శిష్యుడు ఇంకో రాజుర్కర్ అని ఒక ఆయన ఉన్నారండి. ఆ రాజుర్కర్ అన్న ఆయన ఏంటంటే ఆయన ఒక బుక్ ఒకటి రాశారు. ఆ బుక్ పేరే చిత్రంగా ఉంటుంది. ఏంటనుకున్నారు, బిఫోర్ కేస్ టేకింగ్. అంటే కేస్ షీట్ రాయకుండానే వాళ్ళ డ్రగ్ ఏంటో పట్టేయాలి మనం.
ఎలా పడేస్తామండి? కేస్ షీట్ రాయాలి, అందులో ఏం బాధలు ఉన్నాయో తెలియాలి, తలనొప్పి ఎడపక్క వస్తుందో గుడిపక్క వస్తుందో తెలియాలి, లేకపోతే లేచి నడిస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయా, పడుకుంటే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా తెలియాలి. ఇలాంటివి కదా మరి. కాలు నరం బాగా వస్తే తిమ్మిరెక్కుతుందో లేదో తెలియాలి. అదేమీ లేదు. మనస్తత్వం అంటే లోపలికి ఎలా ప్రవేశిస్తున్నాడో పేషెంట్, లోపల ఎలా బిహేవ్ చేస్తున్నాడో, ఎంత అడావుడి చేస్తున్నాడో, ఎంత మెత్తగా ఉన్నాడో. ఈయన ఏంటంటే హాస్పిటల్లోంచి వెయిటింగ్ రూమ్ కనపడేట్టుగా, పేషెంట్ కనపడేట్టుగా పెట్టుకుంటాడు అనమాట అండి. వాళ్ళు అక్కడ హాస్పిటల్ రూమ్ వెయిటింగ్ రూమ్లో ఎలా బిహేవ్ చేస్తున్నారో వీళ్ళు లోపల నుంచి చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఎంటర్ అవుతున్నారు అంటే, ఒక ఆయన లోపలికి వచ్చాడు అనుకోండి, బయట కుర్రోళ్ళు ఆడుకుంటే కొండ అవతల కొండ ఇక్కడ హాస్పిటల్ దగ్గర గోళ అని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన వెంటనే అక్కడ నర్సు ఆవిడ అటెండెంట్ ఉంది, కొంచెం బక్కపాలగా ఉంది. వాటిలోకి ఇడికేదో లోపుగా అనిపించినట్టు, డాక్టర్ గారు ఇంకా రారా, ఎక్కడున్నారు, లేటా అన్నారు. కానీ ఈయన గుమ్మం దగ్గర నిలబడి అని చూస్తున్నాను డాక్టర్ గారు. కబాలని డాక్టర్ వంక చూశాడు. డాక్టర్ పక్కనే ఉన్నాడని అనుకోలేదు. సార్ 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 మీరే సార్ అని బతిమాలేస్తున్నాడు. ఓహో, దొరికేసింది డ్రగ్ అంతే. ఇంకా కేస్ షీట్ రాయలేదు, డ్రగ్ దొరికేసింది. ఏంటంటే అది పెద్దవాళ్ళంటే భయం, లోకుగా ఉన్నవాళ్ళంటే తక్కువ వాళ్ళంటే లోకు కట్టేస్తాడు, ఎక్కువ వాళ్ళంటే భయం, అధికారులు అంటే భయం, కింద వాళ్ళంటే లోకు కట్టేస్తాడు. లైకోపోడియం. వెరీ నైస్ అండి. అంటే అదేంటి, హార్డ్ టు ఇన్ఫీరియర్స్, సాఫ్ట్ టు ఆర్ కైండ్ టు సుపీరియర్స్. అదొకటే పాయింట్. లైకోపోడియం దొరికేసింది. చాలామంది ఇక్కడ పెట్టారు. వెరీ హ్యాపీ అండి. అలాగే ఏమిటంటే ముందు పట్టుకోవడం. ఒక ఆయన ఇలా లోపలికి ఎంటర్ అవుతూనే స్లిప్ జేబులోంచి బయటికి తీయడం, ఆ బోర్డంకి చూడడం. ఈ డాక్టరు అతను ఒకటే కాదా, ఇలా చదువుకోవడం, సరే బోర్డంకి చూడడం. తర్వాత తనకు మోకాళ్ళ నొప్పులతో వచ్చాడు కదా, మోకాళ్ళ నొప్పులు అతను తగ్గించాడా లేదా, మనం రాంగ్గానే విన్నామా అని ఎదరా టైలర్ ఉంటే ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి ఈయన దేనికి స్పెషల్, బాగా ఏం తగ్గించాడని అడగడం. అంటే మనం ఫియర్ బిట్రేడ్ బీయింగ్, దగా అయిపోతామేమో అని భయం, అనుమానం. అదనమాట. ఇంకా అసలు లోపల క్లినిక్లోకి ఎంటర్ అవ్వలేదు, డ్రగ్ వచ్చేసింది. ఎప్పుడైనా హైసేమస్, ఇక్కడ మీరు పెట్టేయండి హైసేమస్. అనుమానం అంటే సస్పెషన్, ఫియర్ బిట్రేడ్ బీయింగ్ అంటే దగా అయిపోతానన్న భయం. దాంతో ఏమిటంటే హైసేమస్ వచ్చేసింది అదంటే. ఇంకా ఎంటర్ అవ్వలేదు క్లినిక్లోకి. అంచేత బిఫోర్ కేస్ టేకింగ్ చాలా గ్రేట్ అండి. ఆయనకి అది ఓపెన్ అయిపోయాక ఊరూరు తిరిగేసేటట్టు చెప్పేయడానికి, ఇది నేర్పేయడానికి అందరికీ ఊరూరు తిరిగేసేటట. ఎంత మాస్టర్ గారిలాగా. ఏదైనా మాస్టర్ గారు ఎక్కడండి, అడవుల్లోకి వెళ్ళి చెప్పారు హోమియోపతి, శ్రీశైలం వెళ్ళి చెప్పారు, ఫారిన్ వెళ్ళి చెప్పారు. ప్రపంచం అంతా తిరిగేసి తనకి ఓపెన్ అయింది ఆ వెలుగు, అలా ప్రసరిస్తూనే ఉందండి మాస్టర్ నుంచి. అలాగే ఏంటంటే ఆ వెలుగు యొక్క ఆ విలువ అలాంటిదండి. మనకు తెలిసింది 10 మందికి పనిచేసేయాలనే సరదా ఉంటుంది అనమాట అండి. అంచేతన ఏమిటంటే ఆయన అందరికీ ఊరేరే వెళ్ళి చెప్పేసేవారండి. ఆయన ఒక మామగారు సిక్ అయిపోయి ఇలా పడుకుని ఉంటే, ఏంటో తెలియదు, డ్రగ్ ఏంటో తెలియదు, మందు సీరియస్గా ఉంది, అలా నిలబడ్డాడు. ఎలా ఉంటుంది మామగారు, మరి కాన్షియస్గా ఉంటే ప్రవర్తన అన్న చూద్దాం, కాన్షియస్గా లేదు, ఇలా కళ్ళు మూసుకుని ఉంది. అంతలో ఒక ఆవిడ చంటిపిల్లని వేసుకుని వచ్చిందండి. వేసుకొచ్చేకి మామగారు ఇలా చిన్నగా ఎలా చూసింది, ఆ చంటి పాప మీద ఇలా బొక్క మీద ఇలా ఉంది. ఓహో, ఎఫెక్షనేట్ అని పర్స్టల్లా తట్టి వేశారండి. టక్కమని లేచి కూర్చుందంతే. అంటే బిహేవియరల్ ట్రీట్మెంట్ అండి ఇది. ఇది అల్టిమేట్. అంటే మనం చెప్పుకున్నది ఏంటంటే, ముందు ఫిజికల్స్, వాటి మొడాలిటీసు, వాటి బాధలు, వాటి లక్షణాలు, మధ్యాహ్నం వస్తుందా, పొద్దుట వస్తుందా, మండుతుందా, ఇవన్నీ తీసుకుంటాం మనం కాన్స్టిట్యూషనల్గా. ఆ లక్షణాలు తీసుకుని అలాగా ఒక స్టెప్ ఏంటంటే వాళ్ళ యొక్క మనస్తత్వం మీద ఈజీ అండి. మనస్తత్వం ఈజీ. మనకేంటంటే ముందు వాటికంటే కూడా ఇది ఈజీ అంటే అలవాటు అయిపోయి కొద్దిని. అలాగే ఇంకో పెద్ద డాక్టర్ గారు ఉన్నారండి. ఆయన ఎవరంటే శ్యామల్ కిషోర్ గారు అని చెప్పి
జుగల్ కిషోర్ గారు బ్రదర్ అండి. జుగల్ కిషోర్ గారు కార్డ్ రిపర్టరీ రాశారు. ఆ కార్డ్ రిపర్టరీ రాసిన ఆయన బ్రదర్ అనమాట. ఈయన కూడా ఫేమస్ హోమియో డాక్టరు, అహ్మదాబాద్. ఆయన అదృష్టవశాత్తు మా ఇంటికి వచ్చారు, పెద్దాపురం కూడా. వచ్చి మేము రాసుకునే నోట్స్లో అవన్నీ చూసి చాలా సరదా పడ్డారు. ఆయన ఏమిటంటే ఈ మెంటల్ సిమ్టమ్స్ మీద బేస్ అయ్యి ఎలా సాల్వ్ చేయాలి, వాళ్ళ తరహా మీద, వాళ్ళ ప్రవర్తన మీద బేస్ అయ్యి ఎలా పరిష్కరించాలని ఒక 110 కేసులు ఎన్నో పెట్టారండి. ఆయన చేసిన కేసులు చాలా బాగుంటాయి. అవి ఫస్టే అది మొదలెట్టాం మేము. మొదలెట్టి ఎలా చదువుకోవడం మొదలెట్టామన్నమాట. ఒక గ్రూప్, ఒక టీము, తెల్లవారుజాము 3 o'clock లేచిపోవడం, అందరూ చదువుకోవడం. అలా చాలా పుస్తకాలు అప్పుడు పూర్తయ్యాయండి. అందులో ఆయన బుక్తో స్టార్ట్ చేసాము. ఆయన చాలా చిన్న లోతుగా వెళ్ళిపోతారన్నమాట. లోతుకి వెళ్ళిపోయి వాళ్ళ అంతరంగంలోకి వెళ్ళిపోయి అందులో పాయింట్ పట్టుకుంటారు. ఆయన పట్టుకుని చాలా బాగుంటుందండి ఆయన ఆ బుక్. అది ఆ బుక్ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఆయన పేరు శ్యామల్ కిషోర్ గారు. నేను మాట్లాడుతుంటామండి అప్పుడప్పుడు. ఆయనకి ఒకసారి జ్వరం వచ్చింది, బిహెచ్ఎంఎస్ చదువుతున్న కలకత్తాలోను. అప్పుడు జ్వరం వస్తే ఎలాగ మరి, తను ఏ మందు వేసుకోవాలో తెలియట్లేదు. అప్పుడు ఆయన వచ్చారు, జుగల్ కిషోర్ గారు వచ్చారు. వచ్చి తమ్ముడు కదా మరి ఆయన వచ్చి ఏంటంటే ఏమో ఫీవర్ వచ్చింది, ఏమో అర్థం కావట్లేదు, ఏమీ తనకేం తట్టడం లేదు అంటే, ఏంటి తమ్ముడు అంత బాగా చదువుకుని డాక్టర్ అయ్యి ఉండి తట్టడం లేదంటే, ఒక పాయింట్ మీద బేసే మందు వేశారండి. తెలుసున్న రోడ్డునే గుర్తుపట్టలేకపోతున్నాడు అన్న పాయింట్ మీద వేసారన్నమాట. రికగ్నైజ్ కెనాట్ నోన్ స్ట్రీట్స్ కాకులస్ ఇండికస్. ఆ మందేశంలో జ్వరం తగ్గిపోయింది. అంత దివ్యమైన వైద్య విధానం ఉండేది. అంచేత మనందరికీ కూడా ఒక ఆపర్చునిటీ ఇవన్నీ నేర్చుకోవడం. ఎందుకంటే ఇది కూడా షేరింగ్ అండి. ఒకరికొకళ్ళు ఏంటంటే మనకు తెలిసింది ఒకరికొకరు షేర్ చేసుకోవడం అనమాట. ఆ షేర్ చేసుకోవడంలో మనకు తెలుస్తుంది అనమాట. ఈయన మిలిందరావు గారండి. ఈయన మీకు వస్తుంది, లేట్ అవుతుంది కొంచెం ట్రాన్స్మిషన్. ఈయన హానుమానియన్ హోమియో ఫార్మ్ హెచ్హెచ్ఎఫ్ పెట్టారన్నమాట. ఈయన శిష్యులే ఇప్పుడు రాజర్కర్ గారు కానీ, అలాగే అశోక్ మహంతి గారు కానీ, అలాగే మయూరేష్ మహాజన్ గారు కానీ, వీళ్ళందరూ కూడా, కృష్ణకుమార్ జిండే, వీళ్ళందరూ మంచి మంచి పుస్తకాలు రాశారు. అన్నీ కూడా మనస్తత్వం మీదే. ఆ మనస్తత్వం మీద తగ్గిపోయినవి రాశారు. వాళ్ళకి తగ్గించిన కేసులు రాశారండి అక్కడ. అలాగే మైండ్ రూబ్రిక్ స్టడీ గ్రూప్ అని ఒకటి ఉందండి, ఎంఆర్ఎస్జి. ఇలాంటి డాక్టర్లు అందరూ ఒక టీం కింద చేరి వాళ్ళు తగ్గించిన కేసులన్నీ ఒక పీడిఎఫ్ పెట్టారు, ఒక 100 కేసులు. అది చాలా బాగుంటుంది. అంచేత ఏమిటంటే ఇక్కడ శాస్త్ర అధ్యయనంలో బేసిక్గా మనం ఆర్గనాన్ని నేర్చుకుంటాం, మెటీరియల్గా చదువుకుంటాం, మెటీరియల్గా చదువుకుంటాం. అలాగే హోమియోపతి సాఫ్ట్వేర్లు ఏమున్నాయి, ఆ సాఫ్ట్వేర్లు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది మనం నేర్చుకుంటాం. పెద్ద పెద్ద డాక్టర్ల యొక్క వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ అన్నీ మనం ఇందులో ఒకసారి చూస్తామండి. చూశాక ఇక్కడ ఇందులో ఈ టీము చాలా ఇప్పుడున్న టీము చాలా కాంబినేషను. హోమియోపతి కొత్త వాళ్ళు ఉన్నారు, బాగా తెలిసిన డాక్టర్లు, బిహెచ్ఎంఎస్, ఎండీలు కూడా ఉన్నారండి. అంచేత ఏమిటంటే ఇంటరాక్ట్ అవ్వడంలో ఇద్దరికీ ఒకేలాగా ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకరికేమో బోరు కొడుతుంది, ఒకరికేమో కిట్టుబాటు అవ్వదు, ఒకరికేమో అర్థం అవ్వదు. గట్టిగా బాగా ఎక్కువ డీప్గా వెళ్ళిపోతే అర్థం అవ్వచ్చు కొత్తగా ఉన్న వాళ్ళకి. అయితే మధ్య రకంగా మనం చెప్పుకోవాలన్నమాట అండి. ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే అలవాటే ఇది. ఎందుకంటే మామూలుగా ఇక్కడ కూడా హోమియో క్లాసులు మేము ఇంచుమించుగా ఒక 35 సంవత్సరాలు కూడా చెప్తున్నామండి, 35 years. అంచేత అందులో అన్ని రకాల వాళ్ళు వస్తారు. రాజమండ్రి ఇక్కడ కాలేజీ దగ్గరే వాళ్ళు కూడా బిహెచ్ఎంఎస్ అయిపోయిన వాళ్ళు కూడా వచ్చి మా ఇంట్లో ఉండి 1.5 months చెప్పేవాళ్ళం. 1.5 months ఉండిపోయి ఇక్కడ నేర్చుకుంటుంటారు సరదాగా. అన్ని సాఫ్ట్వేర్లు అవన్నీ నేర్చుకుంటారు. అందులో రాడార్ సాఫ్ట్వేర్ ఒకటి, కంప్లీట్ డైనమిక్స్ అని 2 సాఫ్ట్వేర్లు ఉన్నాయండి. చాలా బాగా ఉపయోగపడతాయి 2 కూడా. మంచి రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి అందులో. ఆ బుక్స్ అన్నీ చదువుకోవచ్చు అందులోను. తర్వాత
బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ అండి, డాక్టర్ ఎడ్వర్డ్ బ్యాచ్. ఇది అంతా మనస్తత్వమే. అంచేత ఏమిటంటే మనస్తత్వం మీద బేసే ఉంటాయండి. విపరీతమైన ఆలోచనలు, వదలని ఆలోచనలు, ఏదో పని ఒత్తిడి మీద నైట్ కూడా అదే ఆలోచనతో నిద్రపట్టదు. అంటే వైట్ చెస్ట్నట్ ఆ డ్రాప్స్ వేసుకుంటే నిద్ర బాగా పడుతుంది. అలా ఎటు తెలుసుకోలేరు, ఇదే అదే అదే ఇదే డోలాయమానం, కెనాట్ డిసైడ్ బిట్వీన్ టూ థింగ్స్, క్లిరాన్సెస్ వేసుకుంటే వాళ్ళకి ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ వస్తుంది. అలాగే ఇది ఈ మధ్య ఎక్కువగా ఇది చూస్తున్నామండి, చాలా రిలీఫ్ వస్తుంది ఈ మందులతోటి. హోమియోపతికి ఇది సపోర్టింగ్గా కూడా ఉపయోగిస్తున్నాం అనమాట అండి. ఒకసారి ఏదైనా కెలామిటీ జరిగి అప్సెట్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏ ఇగ్నిషియా వేయాల్సి వచ్చింది, కానీ అక్కడ ఆల్రెడీ ఏ నక్సవామికాలోనూ ఉన్నారు, లేకపోతే ఇగ్నిషియా వేయకూడని పరిస్థితులు, ముందు డిస్టర్బ్ అయిపోతాయి, ఇగ్నిషియాకి యాంటీడోటు ఇలాగ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంటంటే స్టార్ ఆఫ్ బెథల్హమ్, ఇందులో ఒక మెడిసిన్ ఉంది, స్టార్ ఆఫ్ బెథల్హమ్. అది షాక్ అనమాట అండి. ఏదైనా యాక్సిడెంట్లో వల్ల షాక్ కావచ్చును, లేదా ఇంట్లో ఎవరైనా చనిపోతే షాక్ కావచ్చును. ఆ స్టార్ ఆఫ్ బెథల్హమ్ అయితే మంచి రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఒక అబ్బాయి వస్తే ఆకలి తగ్గిపోయింది. ఏం బాబు ఎందుకంటే ఎందుకు తగ్గిపోయింది, నువ్వు యంగో ఎనర్జెటిక్ హ్యాపీగా అన్నీ తినొచ్చు కదా అంటే, మా అమ్మమ్మ చనిపోయింది అని అన్నాడు. మీ అమ్మమ్మ చనిపోతే ఆకలి పోవడం ఏంటే అన్నాను. అంటే కొంచెం అలా ప్రశ్నిస్తే కానీ వాళ్ళ ఫీలింగ్ మనకు తెలియదు. అంట్లోకి నన్ను పెంచిందండి మా అమ్మమ్మ అన్నాడు. నేను పెంచిందా సార్, అంచేత ఆకలి పోయిందా, షాక్ తినేసాడు అనమాట. అప్పుడు స్టార్ ఆఫ్ బెథల్హమ్ వేసానండి, ఒకటే డోసు వేసాను. రోజు వేయచ్చట ఇది, ఒకటే డోసు వేసాం. వేస్ట్లకి 15 రోజుల తర్వాత వచ్చేయండి అతను, బాగా ఆకలి పుట్టింది, హ్యాపీగా ఉన్నాడు. అంటే ఆ బంధం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడ్డాడు అనమాట, ఆ ట్రాజిడీ నుంచి. అలాగే ఏమిటంటే ఈ మందులు అలా పనిచేస్తున్నాయండి, బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్. అంటే మనం ఇప్పుడు ఈ క్లాసుల్లో హోమియోపతి వైద్యం బేసిక్స్, అలాగే సైకలాజికల్ ఆస్పెక్ట్స్, అలాగే సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఎలా పనిచేస్తాయనేది, వాటిని ఎలా వాడుకోవచ్చు అనేది ఇక్కడ తెలియకపోవడం, అర్థం కాకపోవడం ఏం ఉండదండి. మనకు తెలుసుకోవాలనే కుతూహలం ఒకటే దీనికి పెట్టుబడి. దాంతో ఏంటంటే దివ్యమైన విద్యలండి ఇవన్నీ కూడా. ఒకసారి వంట పడితే జీవితాంతం మీకు ఇది మీకు కూడా వెంటబడి వస్తుందండి. ఇది మిమ్మల్ని విడిచిపెట్టదు. మాస్టర్ గారు అలాగే విడిచిపెట్టలేదు ఎవరినైనా, ఒకసారి ఆయన తలుచుకుంటేనే విడిచిపెట్టలేదు ఎవరినైనా. అలాగే విద్యలన్నీ కూడా అలాంటివేనండి. అంచేత ఈ ఇంతగా చిన్నపిల్లలండి, ఈ బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్లో గ్రోయింగ్ అప్ విత్ బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ బుక్ పెట్టే చూసారండి. ఈ బుక్ చిన్న పిల్లల్లో వాడు అప్పుడే మౌల్డింగ్ స్టేజ్ అనమాట అండి. ఆ టైంలో వాడు బుల్లింగ్ అందరినీ కొట్టివాడు అనుకోండి, ఇది వేస్తే ఆ కొట్టడం ఆగిపోద్ది అనమాట అండి. అలాగే పిరికోడు అనుకోండి, ఆ పిరిగితనం పోద్ది. గిల్టీ ఫీలింగ్తో ఉంటున్నాడు అనుకోండి, ఆ గిల్టీ ఫీలింగ్ పోద్ది. ఇలాగా ఏంటంటే ఆ ఫీలింగ్ని బ్యాలెన్స్ చేస్తాయండి ఇవి, ఈ మెడిసిన్స్ చాలా వండర్ఫుల్. ఇవి చాలా రిజల్ట్స్ చూసాం ఇందులో మేము. హోమియోపతిలోనే అలాగే ఒక్కొక్క మందు అంటే ఒక మనిషి అనమాట అండి. ఆ ఒక మనిషి ఎదురుగా వాడు ఎదురుపడి వస్తున్నట్టే ఉంటుంది సాక్షాత్కారం. హోమియోపతి రెమెడీస్ అని కూడా పరీక్షల్లో అంటే అలా మొహమాటంగా సిగ్గుగా ఉండడం, రిజర్వ్డ్గా ఉండడం. అదే నక్సవామిక అంటే కొరకొరలాడుతూ చూడటం, చాలా మర్యాదగా మాట్లాడతాడు. ఆ 5 నిమిషాలు మాత్రమే, తర్వాత ఏదైనా తేడా వచ్చిందంటే తుక్కు రేకొట్టేస్తాడు. అదే ఆర్సనిక్ వాళ్ళని కంగారుగా పరుగులాడుతూ ఉంటాడు, త్వరగా అయిపోవాలని. అనకార్యం అంటే షాడిస్టిక్గా వాడు అందరినీ బాధపడుతూ ఉంటాడు, ఇంట్లో వాళ్ళని హెరాస్ చేస్తూ ఉంటాడు, క్రూయాలిటీ ఉంటుంది. ఐఎస్ఎంఎస్ అంటే అనుమానం, ఎక్కడేం పెట్టానో, ఎవడేం చేసేస్తాడో, మన ఇంట్లో ఏమైనా విషయం కలిపారేమో, నా వెనకాల ఎవడన్నా వస్తున్నాడేమో, ఇలాంటి అనుమానాలు. ఇలాగా మనకు ఈ మందులన్నీ మందుల కింద కాకుండా మనుషుల కింద, సాక్షాత్కారంగా వ్యక్తుల కింద మనకు కనపడతారన్నమాట అండి. అలాగే చూడాలి ఎప్పుడు వైద్యాన్ని. ఆ మందు వేస్తే అతనికి అన్ని అవలక్షణాలు అన్నీ పోయి, ఉండాల్సినవి ఉంటాయి, పోవాల్సినవి పోతాయి. అప్పటి నుంచి ఆరోగ్యం మొదలవుద్ది అనమాట అండి. ఈ మందులన్నీ అంతే. అంచేత ఏమిటంటే మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇంకా మొక్కల్లోకి వెళ్ళలేదు మనం. మొక్కలు కూడా తెప్పించి నా పక్కన పెట్టుకున్నాను, వీడియోలో ఇవి ఎలా చూపించాలో. ఇంకా ఈ సిస్టమ్కి కొత్త నేను, ఈ జూమ్
లెక్చర్స్కి పర్వాలేదు. అంచేత ఏమిటంటే ఇక్కడ వీడియో ఈ మొక్కలు నా దగ్గర పెట్టుకున్నానులేండి, మీకు చూపించాలి. మొత్తానికి ఈ అలా బ్యాచ్ ఫ్లవర్ కూడా మనం నేర్చుకుంటామండి. ఇందులో కొందరు బిహెచ్ఎంఎస్ డాక్టర్లు ఉన్నారు, ఎండీలు ఉన్నారు, వీళ్ళతోటి ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవ్వాలని నేను. ఎందుకంటే సైకలాజికల్గా ఒకళ్ళు మాట్లాడితే ఆ మాట తీరుని బట్టి మందు ఎలా వేయాలి, ఒక ఎక్స్ప్రెషన్కి రూబ్రిక్ ఏమిటి, ఒక ఎక్స్ప్రెషన్కి రూబ్రిక్ అనేది మనం పట్టుకోవాలన్నమాట. ఆ ఎక్స్ప్రెషన్ రూబ్రిక్ ఒక మెటీరియల్ తయారు చేయాలి. మొత్తం మేమే ఏం చేసామంటే ప్రోబింగ్ ఆఫ్ ది మైండ్, ఆయన గుణవంతి అన్న ఆయన రాశారండి. అది బేస్ చేసుకుని మొత్తం లక్షణాలన్నింటినీ 19 గ్రూపుల కింద గ్రూపింగ్ చేసామండి. ఆ గ్రూపుల్లో ఉన్నవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది మన ఆ గ్రూపుల్లో తెలుస్తుంది అనమాట అండి. అలాగే ఈ డాక్టర్లతోటి ఇంటరాక్ట్ అవ్వాలి నేను. ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు నాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఉండొచ్చును. ఇక్కడ ఏంటి షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్. మాస్టర్ గారు ఏమిటంటే విజ్ఞానాన్ని పంచుకోవడమే. విజ్ఞానం ఎవరి సొత్తు కదా, పైనుంచి వస్తుంది, గురువు దగ్గర నుంచి వస్తుంది. అది అలాగే ఒకరి నుంచి ఒకరికి ఫ్లో అవుతూనే ఉంటుందండి. అంచేత ఏమిటంటే తెలిసింది చెప్పడం, తెలియంది నేర్చుకోవడం. ఎప్పుడు కూడా మనం జీవితాంతం నిత్య విద్యార్థి. ఇంకోటి ఏమిటంటే చెప్పేవాడు ప్రథమ విద్యార్థి. ఎవరైతే చెప్తున్నారో ఈజ్ ఫస్ట్ స్టూడెంట్. అంచేత ఏమిటంటే అలా నేర్చుకోవడం, చెప్పుకోవడం. అది 9:30 అయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.